నేను మీ అలెగ్జాండర్. దేశాన్ని కుదిపేసిన అంశం సుప్రీంకోర్టులో ఒక ప్రతిష్టాత్మకమైన తీర్పు ఎస్సీ వర్గీకరణ మీద, ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ మీద 3 దశాబ్దాలుగా మహోత్తరమైన పోరాటాన్ని ఎంఆర్పిఎస్ గౌరవ అధ్యక్షులు మరి శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈ అలుపెరగని పోరాటానికి ఒక అంతిమ ఘట్టం ఆగస్టు 1, 2024 నాడు సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా భారత ప్రధాన న్యాయమూర్తి గారు జస్టిస్ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో 6:1 బెంచ్ తీర్పునిచ్చింది. ఆ తర్వాతకి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవడానికి సానుకూలంగా అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే ఉన్నదని చెప్పేసి తీర్పు వెలువడిన తర్వాతకి ఎంఆర్పిఎస్ వర్గాలు, ఎంఎస్ఎఫ్ కార్యవర్గము భారీ ఎత్తున ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఆ తర్వాతకి ఢిల్లీలో మరి ఎవరైతే తీర్పుకి సానుకూలంగా స్పందించి ఆ బెంచ్ మీదకి వచ్చి తగు పరిష్కార మార్గాలు రావడానికి ఎవరైతే సపోర్ట్ చేసిరో, మద్దతు తెలిపిరో వాళ్ళకందరికీ మరి కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమం ఆ తర్వాతకి ఇరు రాష్ట్రాలకు వచ్చినప్పుడు మందకృష్ణ మాదిగ గారికి భారీ ఎత్తున వెల్కమ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు వర్గీకరణ చేయడానికి అడ్డుపడుతున్న అంశాలేంది, మరి దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ ఎందుకు చేయడం లేదు? ఆలస్యం అవుతుందా? వాటి వెనుక ఉన్న రాజకీయ కుట్రలు ఉన్నాయా? రాజకీయ పార్టీల ప్రమేయం ఉందా? అన్ని విషయాలు కూలంకషంగా కుల్లంగా మాట్లాడడానికి మన ముందు ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవింద్ నరేష్ మాదిగ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. ఆగస్టు 1 నాడు ఎస్సీ వర్గీకరణ చేయడానికి ఒక కార్యాచరణని రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పేసి తీర్పు వచ్చిన తర్వాతకి మీ స్పందన ఏంది? ఎస్సీ వర్గీకరణ జరగాలని 3 దశాబ్దాలు మాదిగ ప్రజలు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఒక రాజీ లేని పోరాటం కొనసాగించుకుంటూ రావడం జరిగింది. ఈ పోరాటానికి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలపడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనికి మద్దతు తెలపడం జరిగింది. ఈ అలుపెరగని పోరాటం జాతీయ స్థాయికి విస్తరించిన తర్వాత మొన్న ఆగస్టు 1వ తారీఖున ఈ ఎస్సీ వర్గీకరణ సమస్య మీద సుప్రీంకోర్టులో ఏర్పడ్డటువంటి రాజ్యాంగ ధర్మాసనం, జస్టిస్ చంద్రచూడ్ గారి నేతృత్వంలో ఏర్పాటైన రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని మరొకసారి తెలియజేస్తూ ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పును ఇవ్వడం జరిగింది. ఈ తీర్పును దేశంలో ఇప్పటికీ రిజర్వేషన్లు అందని కులాల ప్రజలు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఆ రోజు మాదిగ ప్రజలకు ఒక పండుగ వాతావరణంగా అది నెలకొల్పడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని ఎప్పుడైతే తీర్పు వ్యక్తపరిచిందో, ఆ తీర్పు వ్యక్తపరిచిన తర్వాత దేశంలో మొదటిసారి ఆ తీర్పు మీద స్పందించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆనాడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెనువెంటనే అసెంబ్లీలో లేచి ఎస్సీ వర్గీకరణ అమలు చేసే మొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే అవుతుంది, ఎస్సీ వర్గీకరణ వెనువెంటనే అమల్లో తీసుకొస్తాం, ఇప్పటికీ ఏవైతే ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు ఇచ్చామో వాటిలో కూడా ఎస్సీ వర్గీకరణను మేము వర్తింపజేసి ఎస్సీ వర్గీకరణ ప్రకారమే ఉద్యోగ నియామకాలు చేపడతామని రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఆయన ప్రకటించిన తర్వాత మొన్న ఆగస్టు 22వ తేదీన మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ నేతృత్వంలో మాదిగ ప్రొఫెసర్లు, మాదిగ ప్రజాప్రతినిధులతో కూడిన ఒక ప్రత్యేక బృందం రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ త్వరగా అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి విద్యా ఉద్యోగాల్లో కూడా మాదిగ విద్యార్థులకు, నిరుద్యోగులకు అన్యాయం జరగకుండా చూసే విధంగా ఈ నియామకాలు చేపట్టాలని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ విజ్ఞప్తి మీద ఆయన సానుకూలంగా స్పందించి వర్గీకరణ వెనువెంటనే అమల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి వర్గీకరణ బలపరుచుకుంటూ వచ్చిన పార్టీ కాబట్టి వర్గీకరణ అమల్లో తీసుకురావడం కోసం ముందుగా మేము మంత్రివర్గ ఉపసంఘం కమిటీ నియమిస్తాం. ఆ కమిటీ ఎస్సీ వర్గీకరణ ఇప్పటికీ ఏ రాష్ట్రాల్లో అమలు జరుగుతుందో ఆ రాష్ట్రాల్లోకి వెళ్ళి అధ్యయనం చేస్తుంది. అలాగే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా,
అలాగే ఇక్కడ ఉన్న రిజర్వేషన్ల శాతం, మిగతా అన్ని అంశాల మీద ఒక సమగ్రమైనటువంటి అధ్యయనం చేసి దాని మీద వర్గీకరణ అమలు చేసే విధంగా మా ప్రభుత్వం ముందుకెళ్తారని చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రధాన సమస్యగా ఇప్పుడు మాల మేధావులు కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, లేదు అని అంటే విద్యార్థి నాయకులు కావచ్చు, ఓకే, వాళ్ళు ఆరోపిస్తున్నది ఏంటంటే ఎంపరికల్ డేటా లేదు, ఏదైతే కులగణన చేసిన తర్వాతకే ఈ వర్గీకరణ చేయాలి అనేది చెప్తా ఉన్నారు. ప్రభుత్వం దగ్గర ఎంపరికల్ డేటా లేదా? ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగాల భర్తీ సీరియస్గా జరుగుతున్నది. ఎంపెరికల్ డేటానో లేకపోతే జనాభా లెక్కలో లేకపోతే కులగణన అనే సమస్యను ముందు పెట్టి ఎస్సీ వర్గీకరణ ఆలస్యం చేస్తే ఇప్పుడు అమలు జరుగుతున్నటువంటి ఉద్యోగ అవకాశాలన్నీ ఏకపక్షంగా దోపిడీ చేయవచ్చనే ఒక దురుద్దేశంతో కొంతమంది మాల నాయకులు, మాల మేధావులు ఈ సమస్యను ముందు తీసుకురావడం జరుగుతున్నది. వాస్తవంగా ఎస్సీ వర్గీకరణ అమలు చేయడానికి ఎంపెరికల్ డేటా ఇప్పుడు అవసరం లేదు. ఎందుకనంటే 98లో లేదా 2000 సంవత్సరంలో ఎస్సీ వర్గీకరణ అమలు జరిగినప్పటికీ అప్పుడున్న జనాభా లెక్కలను ప్రాతిపదిక చేసుకుని ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం జరిగింది. 2000 సంవత్సరంలో ఎస్సీ వర్గీకరణ అమలు జరిగినప్పుడు 1991 జనాభా లెక్కలు ప్రభుత్వానికి అందుబాటులోకి రాలేదు. అప్పటికి జనాభా లెక్కలు జరిగినాయి కానీ అది గెజిట్ మీద రాలేదు. అందువల్ల ఆనాడు ప్రభుత్వం 1981 జనాభా లెక్కలను పరిగణన తీసుకొని ఆనాడున్న జనాభా రీత్యా ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం జరిగింది. ఇవాళ కూడా ఎంపెరియల్ డేటా కోసం, కులగణన కోసం జాప్యం చేయాల్సిన అవసరం లేదు. అది కేవలం ఇది జాప్యం జరిగితే కులగణన చేయడం కోసం సమయం పడుతుంది కాబట్టి, లేదా ఎంపీరియల్ డేటా సేకరించడం కోసం సమయం పడుతుంది కాబట్టి, ఈ సమయంలో ఉద్యోగాల భర్తీ జరుగుతుంది కాబట్టి ఈ ఉద్యోగాల భర్తీలో మేము ఎస్సీ రిజర్వేషన్ ఏకపక్షంగా దోచుకోవచ్చు అనే ఒక దురుద్దేశంతో, ఒక కుట్ర బుద్ధితోనే ఈ డిమాండ్ను ముందు పెట్టి ఎస్సీ వర్గీకరణ అడ్డుకోవడం కోసం మాల నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో నెరవేరదని చెప్పేసి ఈ సందర్భంగా నేను వాళ్ళ సూటిగా స్పష్టంగా నేను తెలియజేయడం జరుగుతున్నది. ఇప్పుడు ప్రభుత్వానికి ఎస్సీ వర్గీకరణ చేయడానికి 2011 జనాభా లెక్కలు వాళ్ళకు అందుబాటులో ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ వర్గీకరణ వాళ్ళు ఇమీడియట్లీ అమల్లో తీసుకురావడానికి అవకాశం ఉంది. ఒకవేళ అది కాదనుకున్న కేసీఆర్ గారు మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సమగ్ర కుటుంబ సర్వే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరిగింది. అందులో కూడా జనాభా కులాల వారిగా జనాభా లెక్కలు బయటికి తీసుకురావడం జరిగింది 2014 ఆగస్టు. ఒకవేళ ప్రభుత్వానికి 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ వర్గీకరణ అమలు చేసుకోవచ్చు, లేదా 2014 జనాభా లెక్కల ప్రకారం అయినా సరే ఎస్సీ వర్గీకరణ అమలు తీసుకురావడానికి అవకాశం ఉంది. దీనికి కొత్తగా కులగణన చేయాల్సిన అవసరం లేదు, ఎంపిరికల్ డేటా తీయాల్సిన అవసరం 80% లేదు. అయితే దీని మీద మాట్లాడుతున్న వ్యక్తులు మామూలు వ్యక్తులు ఏం కాదు. అంటే ఆల్రెడీ మనము స్టడీ చేసి వాళ్ళు మాట్లాడిన అంశాలనే మనము కోడ్ చేసి మాట్లాడవలసి వస్తుంది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎంపెరికల్ డేటా గురించి మాట్లాడారు. అదేవిధంగా టీజీపీఎస్సీ మాజీ చైర్మన్, గతంలో ప్రొఫెసర్గా చేసినటువంటి గంట చక్రపాణి గారు ఎంపెరికల్ డేటా పర్టికులర్ సెన్సెస్ ప్రకారం వెళ్తే అప్పుడు దాన్ని శాస్త్రీయబద్ధంగా చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అన్న కోణంలో ఇది అడగాల్సి వచ్చింది. ఇప్పుడు 3 విషయాలు వాళ్ళ దృష్టి తీసుకొస్తున్నాం. ఒకటి, ఎస్సీ వర్గీకరణ అమల్లో లేకపోవడం వల్ల మాలలకు ఎంత న్యాయం జరిగింది, మాదిలకు ఎంత అన్యాయం జరిగిందని చెప్పడానికి 1964లో కేంద్ర ప్రభుత్వం వేసిన జస్టిస్ లోకూర్ కమిటీ నివేదిక సాక్ష్యంగా ఉంది. ఆ తర్వాత 1998లో తెలుగుదేశం ప్రభుత్వం జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేసింది. ఆ కమిషన్ జనాభా లెక్కలను, మాలా మాదిగల ఉపకులాల యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆనాడు మాదిగలకు, ఉపకులాలకు అన్యాయం జరిగిందని చెప్పేసి జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ కూడా తమ నివేదిక సమర్పించింది. ఆ నివేదిక కూడా సాక్ష్యంగా ఉంది. ఆ తర్వాత 2008లో కేంద్ర ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం, సోనియా గాంధీ నేతృత్వంలో నడిచిన యూపీఏ ప్రభుత్వం కూడా జస్టిస్ ఉషా మేరా కమిషన్ ను నియమించడం జరిగింది. ఆ కమిషన్ కూడా అన్ని రకాల డేటాను సేకరించిన తర్వాతనే ఎస్సీ వర్గీకరణ అమల్లో తీసుకురావడం ద్వారా అందరికి న్యాయం జరుగుతుందని చెప్పేసి ఉషా మేరా కమిషన్ కూడా తన నివేదికను సమర్పించడం జరిగింది. ఇప్పుడు 3 కమిషన్ల నివేదికలు ఉన్నాయి. మాదిగా, మాల, ఉపకులాల యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులకు సంబంధించిన పూర్తి వివరాలు ఆ 3 కమిషన్ల నివేదికలు ఉన్నాయి. ఆ తర్వాత జనాభా లెక్కల పరిగణలో తీసుకోవడానికి 2011 జనాభా లెక్కలు ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్నాయి. 2015 సమగ్ర కుటుంబ సర్వే జనాభా లెక్కలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఎంపీరియల్ డేటా తీయాల్సిన అవసరం లేదు, కొత్తగా కులగణన చేయాల్సిన అవసరం లేదు. ఇది కేవలం వర్గీకరణ అనే ప్రక్రియను జాప్యం చేయడానికి మాలవాళ్ళు కొంతమంది కుట్ర బుద్ధితో అడ్డుకోవడానికి చూస్తున్న ప్రయత్నమే తప్ప దీంట్లో ఎలాంటి శాస్త్రీయమైన హేతుబద్ధత వాళ్ళ వాదనలు లేదనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాం. రీసెంట్గా కొన్ని రోజుల క్రితం ఇప్పుడు వివేక్ గారు ఆధ్వర్యంలో కొంతమంది మాల మేధావులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఏ కులానికి అన్యాయం జరగకుండా శాస్త్రీయంగా వర్గీకరణ చేయాలని చెప్పేసి మాల మేధావులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి
కలిసిన తర్వాతకి వాళ్ళు ఏం చేసిర్రు అని అంటే ఒక కమిటీ వేసే ప్లాన్ చేసిర్రు. ఏది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో దామోదర్ రాజా నరసింహ, పొన్నం ప్రభాకర్ వీళ్ళని అందరిని పెట్టి ఒక కమిటీ వేసారు. ఈ కమిటీ మీద ఇప్పుడు ఎంఆర్పిఎస్ వర్గాలకి మేధావులకి నమ్మకం ఉందా లేదు అని అంటే రేవంత్ రెడ్డి గారు యూటర్న్ తీసుకునే ప్రమాదం ఉందా? ఇప్పుడు ఈ కమిటీలో ఒకవేళ రేవంత్ రెడ్డి గారు యూటర్న్ కనుక తీసుకుని ఉంటే మాదిగ జాతి దాని మీద ప్రత్యక్షంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం కోసం యుద్ధానికి సిద్ధమవుతుంది. ఇప్పుడు ఈ కమిటీ అనేది ఎస్సీ వర్గీకరణ చేయాలా వద్దా అనే దాని మీద నియమించబడ్డ కమిటీ కాదు. ఎస్సీ వర్గీకరణను వెంటనే అమల్లో తీసుకొచ్చే విధంగా కార్యాచరణ రూపొందించడం కోసం లేదా ఎస్సీ వర్గీకరణకు ఒక కార్యరూపం ఇవ్వడం కోసం ఏర్పడినటువంటి కమిటీ. ఆ కమిటీలో ఉన్న వాళ్ళందరూ ఎస్సీ వర్గీకరణకు నైతికంగా వాళ్ళ పార్టీ పరంగా అన్ని విధాలుగా మద్దతు ఇచ్చిన వాళ్ళు. కాబట్టి ఆ కమిటీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎస్సీ వర్గీకరణ కార్యరూపంలో తీసుకురావడానికి కావాల్సిన కార్యాచరణను వేగవంతం చేయాలని ఆ కమిటీకి మేము సూచిస్తున్నాం. ఆ కమిటీ గతంలో కూడా ఎస్సీ వర్గీకరణ అమలు చేసే క్రమంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అశోక్ గజపతి రాజు గారి నేతృత్వంలో ఒక కమిటీని ఆనాడు నియమిస్తే ఆ మంత్రివర్గ ఉపసంఘమే ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి మార్గనిర్దేశక సూత్రాలు రూపొందించింది. దానికి అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ చట్టం ఆనాడు అమల్లోకి వచ్చింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం కోసం ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మంత్రివర్గ ఉపసంఘం కమిటీ నియమించింది. ఆ కమిటీ వర్గీకరణను అమలు చేయడం కోసం వచ్చిన కమిటీగానే మేము భావిస్తున్నాం. అయితే ఆ కమిటీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము సూచించేది ఏంటంటే దీన్ని అధ్యయనం చేసే పేరిట, సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేసే పేరిట లేదా చట్టాన్ని రూపకల్పన చేసే విషయంలో కానీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అమల్లోకి తీసుకురావాలనేది మా సూచన. అయితే దీన్ని అడ్డు పెట్టుకొని కాలయాపన చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకవైపు ఉద్యోగాలు భర్తీ చేస్తూ మాదిగలకు అన్యాయం చేస్తుందంటే మాత్రం మాదిగ ప్రజలు చూస్తూ ఊరుకోరు, ఎంఆర్పీఎస్ ఉద్యోగం చూస్తూ ఊరుకోరు. ఇప్పుడు ఏదైతే వేసిన కమిటీ ఓన్లీ పంజాబ్ని, తమిళనాడు ఏవైతే రాష్ట్రాలు అమలు చేస్తున్నాయో వాటి మీదనే అధ్యయనం చేస్తుందా లేదు అని అంటే ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు 29 రాష్ట్రాల మీద అధ్యయనం చేయబోతుందా? ఇప్పుడు ప్రస్తుతం దేశంలో వర్గీకరణ అమలు జరుగుతున్న రాష్ట్రాల్లో పంజాబ్లో వర్గీకరణ అమల్లో ఉంది, తర్వాత తమిళనాడులో అమల్లో ఉంది, హర్యానాలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత హర్యానా ప్రభుత్వం మొన్ననే క్యాబినెట్ లో తీర్మానం చేసింది ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలి మొట్టమొదటిసారిగా. గతంలో హర్యానాలో ఎస్సీ వర్గీకరణ అమలు జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఎట్లయితే రద్దయిందో హర్యానాలో కూడా అదే విధంగా రద్దయింది. కానీ మొన్న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ క్యాబినెట్ లో తీర్మానం చేసిన మొదటి రాష్ట్రం హర్యానా రాష్ట్రం. సో అక్కడ హర్యానా రాష్ట్రం ఎస్సీ వర్గీకరణ చేయడం కోసం వాళ్ళు ముందు కొనసాగడం జరుగుతున్నది. కాబట్టి ఇప్పుడున్న మంత్రివర్గ ఉపసంఘం పంజాబ్లో ఇప్పుడు వర్గీకరణ అమలు జరుగుతుంది కాబట్టి అక్కడ ఏ విధంగా ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతుంది, హర్యానాలో ఏ విధంగా అమలు చేయబోతున్నారు, తమిళనాడులో ఏ విధంగా ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతున్నది, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా ఉన్నాడు, వర్గీకరణ అమలు చేస్తామని ప్రకటన చేసిండు, జిల్లాల వారీగా వర్గీకరణ చేయడానికి ఆయన ముందుకు రాబోతున్నాడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏ విధంగా వర్గీకరణ అమల్లో తీసుకురాబోతున్నారు అనే విషయం మీద అధ్యయనం చేయడం కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా వర్గీకరణ అమలు తీసుకొచ్చాయి, ఏ విధంగా అమలు చేస్తున్నాయి, దాంట్లో ఉన్నటువంటి సాంకేతిక పరంగా జరిగినటువంటి వర్గీకరణ ఏ విధంగా జరిగిందని అధ్యయనం చేయడం కోసం మాత్రమే ఈ కమిటీ. దేశంలో అన్ని రాష్ట్రాల కోసం వెళ్ళడానికి అవకాశం లేదు, వెళ్లాల్సిన అవసరం కూడా తెలంగాణ ప్రభుత్వానికి లేదు, అన్ని రాష్ట్రాల కోసం నియమించబడ్డ కమిటీ కాదు. అయితే వర్గీకరణలో అడ్డుపడడానికి మూల సూత్రంగా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ కింద ఆనాడు 1997 వర్గీకరణ సుమారు 4 సంవత్సరాల పైచిలకు అమలు చేసిన తర్వాతకి భారత రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ మేరకి మరి కొన్ని వర్గాలకు అన్యాయం జరుగుతుందని ఆనాడు కేసు ఏదైతే సుప్రీంకోర్టులో వేసిరో మాల మేధావులు అట్లా అడ్డుపడడానికి గల కారణాలు ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు కేంద్రంగా ఇప్పుడు వెలువరించిన ఏది ప్రతిష్టాత్మక తీర్పులో కూడా మళ్ళీ ఆ విధంగా అడ్డుపడడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చేయడం అనేది సమానత్వాన్ని సాధించే ప్రక్రియలో ఒక భాగం. గత 75 సంవత్సరాలుగా అమలు జరిగిన ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్ విధానం వల్ల దేశంలో కొన్ని కులాలు మాత్రమే లాభపడ్డాయి, మెజారిటీ కులాలు నష్టపోయినాయని చరిత్ర మొత్తం చెబుతున్నది. అందువల్ల ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఉద్యమం అనేది, ఎస్సీ వర్గీకరణ డిమాండ్ అనేది తెలంగాణ మాత్రమే, తెలంగాణలో ఉన్నది, ఆంధ్రప్రదేశ్లో ఉన్నది, కర్ణాటకలో ఉన్నది, మహారాష్ట్రలో ఉన్నది, కేరళలో ఉంది, అలాగే హర్యానాలో ఉంది, ఢిల్లీలో ఉంది, పంజాబ్లో ఉంది. దేశవ్యాప్తంగా ఎస్సీల జనాభా గణనీయంగా ఉన్న ప్రతి రాష్ట్రంలో వర్గీకరణ డిమాండ్ ఉంది.
మరి గత 70 సంవత్సరాలుగా అమలు జరిగినటువంటి ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్ విధానం సమానత్వాన్ని సాధించే ప్రక్రియ తీసుకురాకపోగా ఎస్సీల మధ్య అసమానత్వాలు పెంచి పోషించడం జరిగింది. కాబట్టి ఆర్టికల్ 14 సమానత్వానికి సంపూర్ణ న్యాయం జరగాలంటే అన్ని కులాలకు సమానత్వంగా అవకాశాలు రావాలి, సమాన అవకాశాలు రావాలి. విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయాల సమాన అవకాశాలు వచ్చినప్పుడు మాత్రమే సమానత్వం అనేది సాధ్యమవుతుంది, రాజ్యాంగ స్ఫూర్తి నెరవేరడానికి అవకాశం ఉంటుంది. ఈ ఇంగిత జ్ఞానం, రాజ్యాంగం స్ఫూర్తి మీద కనీసమైన అవగాహన లేని కొంతమంది స్వార్థపరులు దీన్ని అడ్డు పెట్టుకొని వర్గీకరణను రద్దు చేయాలని ఒక కుట్ర బుద్ధితోని వాళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం జరిగింది. అయితే ధర్మాన్ని తాత్కాలికంగా నిలిపివేయచ్చు కానీ ధర్మమే అంతిమంగా విజయం సాధిస్తుందని చెప్పేసి మొన్న సుప్రీంకోర్టు తీర్పు రుజువు చేసింది. అంతిమంగా రాజ్యాంగ స్ఫూర్తి ఈ దేశంలో అమలు జరుగుతుందని చెప్పేసి జస్టిస్ చంద్రచూడ్ గారి నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనం స్పష్టంగా తెలియజేయడం జరిగింది. కాబట్టి దాని మీద మళ్ళీ ఆర్టికల్ 14 అడ్డు పెట్టుకోను లేదా ఇంకో దాన్ని అడ్డు పెట్టుకొని సాంకేతిక సమస్యలు సృష్టించి వర్గీకరణను అడ్డుకోవాలని దుస్సాహసం చేయొద్దని మాల మేధావులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే గతంలో వర్గీకరణ ఆపేసింది సుప్రీంకోర్టే. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే శిరసా వహించాలి. ఆ ధర్మాసనము దేశంలో పెద్దది గనక వాళ్ళ ఇచ్చిన తీర్పుల మేరకి ఈ ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో దాంట్లో తూచా తప్పకుండా మాదిగ మేధావులు పాటించాలి అన్నవాళ్ళే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తప్ప అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ ఎత్తుగడ వెనక ఏముంది? ఇది హాస్యాస్పదం, చాలా విడ్డూరంగా ఉంది. ఆనాడు నిజంగా 2004 నవంబర్ 5వ తేదీన సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ రద్దు చేసిన తర్వాత మాకు ఎస్సీ వర్గీకరణ అమలు జరగాలని మాదిగలు పోరాటం చేస్తున్నప్పుడు మీరు సుప్రీంకోర్టును ధిక్కరిస్తారా, రాజ్యాంగాన్ని మీరు ధిక్కరిస్తారా, సుప్రీంకోర్టును ధిక్కరించి మీరు వర్గీకరణ కావాలని కోరడం అనేది సరైనది కాదు అని చెప్పేసి ఆనాడు మాదిగలకు సలహాలు సూచనలు ఇచ్చినటువంటి మరి ఈనాటి మాల మేధావులందరూ మరి ఈనాడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వాళ్ళు గౌరవించాలి కదా. మరి వీళ్ళు ఎట్లా సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరిస్తారు, వీళ్ళు ఎట్లా రాజ్యాంగ స్ఫూర్తిని ధిక్కరిస్తారు? అంటే వాళ్ళ స్వార్థం కోసం ఏదైనా చేయవచ్చు, కానీ మాదిగల న్యాయం కోసం ఏదైనా మాట్లాడితే మాత్రం దాన్ని సుప్రీంకోర్టు ధిక్కరణ కింద, రాజ్యాంగ ధిక్కరణ కింద చూపెడతారు. ఇది హాస్యాస్పదం, చాలా విడ్డూరంగా ఉంది. కానీ సమాజంలో అన్ని వర్గాలు గమనిస్తున్నారు. 2004లో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ రద్దు చేసినప్పుడు మాల మేధావులు లేదా మాల ఉద్యమకారులు ఏ విధంగా స్పందించారు, ఇవాళ సుప్రీంకోర్టు ఎస్సీ వారికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళ స్వార్థ బుద్ధి చూపెడుతూ ఈ రోజు ఏ విధంగా స్పందిస్తున్నారనే విషయం సమాజం మొత్తం గమనిస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించి సమాజంలో ఒంటరి కావద్దని చెప్పేసి మేము మాల మేధావులకు, మాల ఉద్యమకారులకు సూచిస్తున్నాం. వాళ్ళ కులాన్ని బదనాం చేయొద్దని కూడా మేము హెచ్చరిస్తున్నాం. అయితే ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే ఇప్పుడు మాల మేధావులు కావచ్చు, లేదు అని అంటే ఇప్పుడు తెలంగాణలో ఈ బైఫర్కేషన్ అయిపోయిన తర్వాతకి 59 కులాలు ఉన్నాయనేది, ఎస్సీ ఉప కులాలు ఉన్నాయనేది సమాచారం ఉంది. కానీ రెల్లి, డక్కలి, చిందు ఈ వర్గాలు, ఈ ఉపవర్గాలు కేవలం మాల మాదిగా కాకుండా ఈ సబ్ కాస్ట్ ఏదైతే ఉన్నాయో ఉపకులాలకి చాలా వరకు అన్యాయం జరిగింది. ఒక టీచర్ లేడు, ఒక ప్రొఫెసర్ లేడు, కనీసం ఒక క్లర్క్ కూడా ఒక బ్యాంకులో లేని పరిస్థితి. దీన్ని ఏ కోణంలో చూడాలి? అది సందర్భంగా మీ దృష్టికి ఒక విషయం తీసుకురావాలి. అసలు ఈ ఉపకులాలు ఎప్పుడు వెలుగులోకి వచ్చినాయి? ఈ స్వాతంత్ర భారతదేశంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం ఆవిర్భవించిన తర్వాత, వర్గీకరణ డిమాండ్ ప్రజల్లోకి వచ్చిన తర్వాతనే ఈ ఉపకులాల యొక్క అస్తిత్వం అనేది బయటికి వచ్చినాయి. దీని ఉపకులాల యొక్క అస్తిత్వాన్ని బయటికి తీసుకొచ్చింది మందకృష్ణ మాదిగ గారు ఎంఆర్పిఎస్ ఉద్యమం. అప్పటిదాకా ఎస్సీలలో 59 కులాలు ఉన్నాయి అనే విషయం సమాజంలో ఎవరికి తెలియదు. 59 కులాలు వాళ్ళ ఉనికి అస్తిత్వాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయడం జరిగింది. ఎస్సీలు అంటే సాధారణంగా మాల లేదా మాదిగలు 2 కులాలు అనుకునే వాళ్ళు తప్ప మిగతా 59 కులాల యొక్క ఉనికి కానీ వాళ్ళ జాడ కానీ సమాజానికి ప్రపంచానికి తెలియదు. కానీ ఎప్పుడైతే ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభమై ఒక ఉప్పెనలాగా రాష్ట్రంలో ముందుకు వచ్చిన తర్వాత, వర్గీకరణ డిమాండ్ ముందు తీసుకొచ్చిన తర్వాత ఎంఆర్పిఎస్ ఉద్యమం లెక్కలతో సహా మాదిగలకు, ఉపకులాలకు ఎంత అన్యాయం జరిగిందో వివరించిన తర్వాత ఎస్సీలు అంటే కేవలం 2 కులాలు కాదు, అవి 59 కులాల సముదాయం. అందులో మాదిగతో పాటు మిగతా ఉపకులాలు కూడా ఈ ఉమ్మడి రిజర్వేషన్ విధానం వల్ల అన్యాయం జరిగింది. దానివల్ల విద్యా, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ అవకాశాలు కింది కులాలకు అందలేదనే విషయం సమాజము, ప్రభుత్వాలు ఆనాడు గుర్తించడం జరిగింది. ఆ క్రమంలోనే మాదిగలతో పాటు మిగతా ఉపకులాలు కూడా ఈ రిజర్వేషన్ ఫలాలు అందించాలనే ఒక స్ఫూర్తితోని మందకృష్ణ మాదిగ గారు ఉపకులాలలో వాళ్ళ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూనే వాళ్ళ కోసం సంఘాలు స్థాపించడానికి కావాల్సిన సహకారం అందించడం జరిగింది. అందువల్ల ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏ విధంగా ఏర్పడి ఉద్యమం కొనసాగించిందో, ఎంఆర్పిఎస్ అనుబంధంగా ఉపకులాలకు కూడా నాయకత్వం ఉండాలి, వాళ్ళకు కూడా సంఘం ఉండాలనే ఉద్దేశంతో ఎంఆర్పిఎస్ బాయ్ తీసుకొని చిందు హక్కుల పోరాట సమితి, డక్కలి హక్కుల పోరాట సమితి, బుడజంగాల హక్కుల పోరాట సమితి, మాస్టర్ హక్కుల పోరాట సమితి, రెల్లి హక్కుల పోరాట సమితి అని చెప్పేసి ప్రతి ఉపకులానికి కూడా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసే విధంగా ఎంఆర్పిఎస్ బాధ్యత తీసుకున్నది. ఆ కులంలో స్వతంత్ర నాయకత్వాన్ని ప్రోత్సహించింది. ఆ కులాల యొక్క
బాధలు ఆ కులాల యొక్క ఇబ్బందులన్నింటినీ సమాజంలోకి ప్రభుత్వం దృష్టి తీసుకురావడానికి కోసం ఎంఆర్పీఎస్ తమ ప్రయత్నం చేసింది. అందులో భాగంగా వాస్తవంగా ఈ 70 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో వాళ్ళకు కుల ధృవీకరణ పత్రాలే ఇప్పటికీ అందలేదు. ఇప్పటికి నేటికి అందలేదంటే ఎంఆర్పీ ఉద్యమం ప్రారంభమైన నాటికి అందలేదు. కానీ వాళ్ళ సమస్యను ప్రధానంగా తీసుకుని మందకృష్ణ మాదిగ గారు ఆనాడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం మీద పోరాటం చేసి మాలలకు మాదిగలకు ఎంఆర్ఓనే కుల ధృవీకరణ పత్రం నేరుగా ఇస్తున్నాడు. కానీ ఉపకులాలకు సింధు, డక్కలి, మాస్టిన్, మోచి, పైడి, పాకి, రెల్లి, నేతకాని, పంబాల, మాలదాసరి, మార్గదాసరి లాంటి ఈ ఉపకులాలన్నిటికీ కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలంటే ఆర్డీఓ మాత్రమే కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చేవాడు. ఎంఆర్ఓకు ఆనాడు అధికారం లేదు. మరి ఆర్డీఓ కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలంటే దానికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయడానికి 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు ఇట్లా గడిచిపోయేది. అంటే ఒకరికి ఉపకులాల సంబంధించిన వాళ్ళకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలంటే 6 నెలల కాలం గడిచిపోయేది. ఆ 6 నెలల కాలంలో వీళ్ళు ఏ పర్పస్ కోసం కుల ధృవీకరణ పత్రాలు కావాలని కోరుతున్నారో ఆ పర్పస్ సమయం గడిచిపోయేది. దానివల్ల వాళ్ళు లోన్లు సంపాదించుకోలేకపోయినారు, భూములు సంపాదించుకోలేకపోయినారు, సంక్షేమ అవకాశాలు సంపాదించుకోలేకపోయినారు, ఆ తర్వాత విద్యా ఉద్యోగ అవకాశాలు రాలేకపోయినారు, ఓ గురుకులాల హాస్టల్ సీట్లు సంపాదించుకోలేకపోయినారు. ఆ నేపథ్యంలో ఎంఆర్పీఎస్ బాధ్యత తీసుకొని రాజశేఖర రెడ్డి ప్రభుత్వం మీద పోరాటం చేసి మీరు మాదిగలకు మాలలకు ఏ విధంగా అయితే కుల ధృవీకరణ పత్రాలు ఇస్తున్నారో మిగతా ఉపకులాలందరికీ కూడా కుల ధృవీకరణ పత్రాలు ఎంఆర్ఓ ద్వారానే ఇవ్వాలని చెప్పేసి ఆనాడు పోరాటం చేస్తే అప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం దిగి వచ్చి జీవో నెంబర్ 21 ద్వారా ఆనాడు ఉపకులాలందరికీ ఎంఆర్ఓనే కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చే విధంగా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాళ్ళ కోసం ఆనాడు ఎంఆర్పీఎస్ ఈ పోరాటం చేసి వాళ్ళకి అది సాధించి పెట్టడం జరిగింది. ఇప్పుడు ఉపకులాల మేధావులు, చదువుకున్న విద్యావంతులు ఆరోపిస్తున్నది ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం ప్రకారం ఏదైతే రాజ్యాంగ ఫలాలు అందించారో, రిజర్వేషన్స్ అందించారో, ఇచ్చిన దాంట్లో ఎక్కువ వాటాని మాలలు, మాదిగ సామాజిక వర్గం 2 వర్గాలే లబ్ధి పొందుతున్నారు. మరి మా వర్గాలకి అన్యాయం జరుగుతుందన్న గొంతులు కూడా వినపడతా ఉన్నాయి. ఆ విషయంలో మీ స్పందన ఏంటి? నిజానికి మాలలకు జనాభా నిష్పత్తికి మించి రిజర్వేషన్లు అందినాయి. ఓకే. మాదిలకు జనాభా దమాషా ప్రకారం అందకుండా మాదిలకు అన్యాయం జరిగింది. మిగతా ఉపకులాలకు అసలు అవకాశాలు రాలేదు. ఇది నగ్న సత్యం. అందువల్ల ఉపకులాలకు సంబంధించిన రిజర్వేషన్ సదుపాయాలు ఏనాడు మాదిగలు లాక్కున్న సందర్భం లేదు. ఉపకులాలకు ఇవ్వాలని మాదిగలు పోరాటం చేసింది. మాదిగలు ఉపకులాలన్నిటికీ పెద్దన్న పాత్ర పోషించారు. ఆ పోషించడానికి ప్రధాన ఉదాహరణ మీ దృష్టికి తీసుకురావాల్సింది ఏంటంటే జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేసిన తర్వాత ఆయన కమిషన్ నివేదికను తెలుగుదేశం ప్రభుత్వానికి సమర్పిస్తున్న సందర్భంలో మందకృష్ణ మాదిగతో ప్రత్యేకంగా సమావేశమయ్యి మీరు మాదిగలకు మీరు వెనుకబడిపోయిండు, మీకు అన్యాయం జరిగిందని చెప్పేసి మీరు పోరాటం చేస్తున్నారు, మీ వాట మీరు అడుగుతున్నారు, బాగానే ఉంది. కానీ మీకంటే ఉపకులాలు రెల్లి లాంటి కొన్ని ఉపకులాలు బాగా వెనుకబడిపోయినాయి కదా, మరి వాటి గురించి మీ పరిస్థితి వాళ్ళు మీకంటే వెనుకబడి ఉన్నారు కదా, వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏందని చెప్పేసి మాట్లాడినప్పుడు ఆనాడు మందకృష్ణ మాదిగ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మాలలతో పోల్చుకుంటే మాదిగలో మేము తీవ్రంగా వెనుకబడిపోయినాం, మా జనాభా నిష్పత్తి కంటే తక్కువ అవకాశాలు రావడం వల్ల మీకు అన్యాయానికి గురైనాం, మాకంటే వెనుకబడ్డ ఉపకులాలు కనబడ్డాయి అనేది మీ దృష్టికి వస్తే ఈ రిజర్వేషన్లు పంపిణీ చేసే కార్యక్రమంలో ఈ ఎస్సీ వర్గీకరణ ప్రక్రియలో మాకంటే ముందు స్థానం, మాకంటే వెనుకబడ్డారని మీరు గుర్తించింది కాబట్టి ముందు అవకాశాలు మా ఉపకులాలకు ఇవ్వాలని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు ఆనాడు జస్టిస్ రామచంద్రరాజు గారికి ప్రతిపాదించడం జరిగింది. ఆ ప్రతిపాదించిన తర్వాత ఆ మీటింగ్లోనే రామచంద్రరాజు గారు లేచి కృష్ణమాదిగ గారిని కౌగిలించుకొని మీలో ఇంత ప్రజాస్వామిక స్ఫూర్తి ఉందని చెప్పేసి నేను అనుకోలేదు, ఎందుకంటే పోరాటం చేసింది మీరు కాబట్టి ప్రథమ భాగం మీకే దక్కాలని చెప్పేసి మీరు మాట్లాడతారు కావచ్చు అని చెప్పేసి నేను అనుకున్నా. కానీ మీరు కింది కులాల పట్ల బాధ్యతని ఒక ప్రజాస్వామిక సామాజిక స్ఫూర్తితో మాట్లాడి మీ నిర్ణయాన్ని నేను హర్షిస్తున్నా అని చెప్పేసి మాట్లాడడం. ఆ నిర్ణయానికి అనుగుణంగానే ఎస్సీఏలో రెల్లి మిగతా ఉపకులాలకు సంబంధించిన వాళ్ళకు అవకాశాలు వచ్చాయి. 1950 నుండి 2000 సంవత్సరం వరకు 50 సంవత్సరాల కాలంలో రెల్లి సామాజిక వర్గం నుండి ఒక 2 మాత్రమే డాక్టర్లు అయితే ఎస్సీ వరకు అమలు జరిగిన 2000 నుండి 2004 వరకు 4 సంవత్సరాలనే సుమారు 72 మంది డాక్టర్లు అయినారు. అంటే ఉపకులాలకు వాళ్ళ వాటా అందించే క్రమంలో మాదిగలు ముందు వరుస నుండి పెద్దన్న పాత్ర పోషించిండు. ఉపకులాల పట్ల వాళ్ళ మాదిగలు తమ బాధ్యతను నిజాయితీగా నిబద్ధతతో చాటుకున్నారు. కాబట్టి ఉపకులాల వాటా విషయంలోకి వచ్చేసరికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉందో జనాభా దమాష ప్రకారం మనం ఎవరికి రావాల్సిన అవకాశాలు వాళ్ళు అడుగుతున్నాం తప్ప ఇందులో వేరే ప్రతిపాదన ఏది లేదనే విషయం నేను మరొకసారి క్లియర్గా తెలియజేయడం జరుగుతుంది. ఎంఆర్పిఎస్ పోరాటం 1994 ఈదు 3 నుండి మొదలుకొని ఢిల్లీ కోట గోడలు బద్దలు కొట్టి ఈ వర్గీకరణ సాధించుకోవడానికి గల ఏదైతే పోరాటాలు ఉన్నాయో, ఏదైతే ధర్మయుద్ధం కావచ్చు, లేదు అని అంటే ఇంకా మరే పోరాటమైనా అంటే వికలాంగుల హక్కుల పోరాటం కావచ్చు,
లేదు అని అంటే ఇప్పుడు గుండె ఆపరేషన్లు ఫ్రీగా చేయాలన్న దాని మీద. మరి ప్రతి ముఖ్యమంత్రి అసెంబ్లీలో వర్గీకరణకి మీ మద్దతు తెలుపుతామని చెప్పేసి అందరు బిల్లులు పెట్టిండు. వైఎస్ఆర్ పెట్టిండు, చంద్రబాబు పెట్టిండు, కేసీఆర్ పెట్టిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఛాయిస్ కూడా వచ్చింది. ఈ ముఖ్యమంత్రుల వల్ల కాదు, ఒకవేళ ఢీ కొంతే ప్రధానితోటే చేయాలి, ఆయన వల్లనే అవుతుందన్న అంశంలో కృష్ణమాదిగని వెనుకకు లాగిన ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు వాళ్ళు చేసిన కుట్రలు కుతంత్రాలు మరి బద్దలు కొట్టి ప్రధానితోటే అవుతుందని ఆ రకంగా డెసిషన్ తీసుకోవడానికి, నిర్ణయం తీసుకోవడానికి ఈ ముఖ్యమంత్రులు ఫెయిల్యూర్ అన్నట్టే కదా. వీళ్ళు ఏ విధంగా అడ్డుపడ్డారు వర్గీకరణకి? 100% ముఖ్యమంత్రులు మాదిగల పట్ల తమ బాధ్యత నిర్వర్తించడంలో వాళ్ళ బాధ్యత రాహిత్యాన్ని, వాళ్ళ వైఫల్యాన్ని చాటుకోవడం జరిగింది. అయితే ప్రధానమంత్రి దగ్గరికి సమస్య ఎప్పుడు పోయిందంటే 94లో ఉద్యమం ప్రారంభమైంది, 2024 అంటే 30 సంవత్సరాల కాలం అనుకున్నప్పుడు ఇది జాతీయ స్థాయికి 2004లో సుప్రీంకోర్టు రద్దు చేసిన తర్వాత మాత్రమే జాతీయ స్థాయి అంశంగా మారింది, అంటే ఢిల్లీ స్థాయికి వెళ్ళింది. అంతకుముందు ఇష్యూ ఇక్కడ రాష్ట్ర పరిధిలోనే ఉంది. రాష్ట్ర పరిధిలో ఉన్నప్పుడు ఆనాడు మనం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీదనే పోరాటం చేసినాం. ఆయన మన పోరాటానికి వచ్చిన తర్వాత నేను వర్గీకరణ కట్టుబడి ఉన్నా అని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చిన తర్వాత ఆయనకు రాజకీయంగా సహకారం అవసరమైన సందర్భంలో సహకారం అందించడం జరిగింది. సహకారం అందించిన తర్వాత కూడా ఆయన కొంత నిర్లక్ష్యం చేసి సమస్యను పక్కదారి పట్టించాలనుకున్నప్పుడు రాష్ట్రంలో మొదటిసారి మందకృష్ణ మాదిగ ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. దాదాపు 14 రోజుల పాటు ఆమరణ దీక్ష కొనసాగింది. రాష్ట్రంలో పెద్ద ఉద్యమం జరిగింది. రాష్ట్రం మొత్తం తీవ్రంగా అస్తవ్యస్తమైన పోరాటంతో స్తంభించిపోయింది. రాష్ట్ర ప్రభుత్వాలు కార్యకలాపాలు కూడా నిర్వహించలేని పరిస్థితికి వచ్చి రెడ్ జోన్ ప్రకటించిన సందర్భం కూడా ఆనాడు అంత పెద్ద ఎత్తున ఆనాడు ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం జరిగిన ఫలితంగానే ఆనాడు ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం అమల్లో తీసుకొచ్చింది. దాంట్లో కొన్ని సాంకేతిక సమస్యలు వచ్చినప్పుడు దాన్ని గవర్నర్ గారు ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదంకు పంపితే 2000 సంవత్సరంలో రాష్ట్రపతి కేఆర్ నారాయణ గారు ఎస్సీ వర్గీకరణ మీద ఆమోదం తెలుపుతూ తన సంతకం ద్వారా తిరిగి రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపిస్తే ఆనాడు ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చింది. అంటే ఆనాడు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది కాబట్టి ఆనాడు ముఖ్యమంత్రి మీద పోరాటం చేశాం. ఆ తర్వాత సుప్రీంకోర్టు 2004 నవంబర్ 5వ తారీఖున రద్దు చేసిన తర్వాత ఇప్పుడు జాతీయ స్థాయిలో కావాలి కాబట్టి ఈ పోరాటం జాతీయ స్థాయిలో విస్తరించాలన్న ఉద్దేశంతో జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీల మద్దతును కూడా కట్టే ప్రక్రియను ఎంఆర్పీఎస్ కొనసాగించింది. అయితే మరి ఇది రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో చట్టం రద్దయింది కాబట్టి ఇక్కడ నుండి దాన్ని నడిపించాలనే ఉద్దేశంతో మరి రాష్ట్ర ప్రభుత్వం దాని మీద బాధ్యత ఉంటున్న ఉద్దేశంతో ఆనాడు వర్గీకరణ రద్దయినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉంటే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మీద పోరాటం చేస్తే ఆయన ఆనాడు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం వద్దకు పంపించిండు. ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి. ఆ తర్వాత మన ఒత్తిడి మేరకు ఒకసారి అఖిలపక్షం పోయింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు 1-2 సార్లు ఢిల్లీకి వెళ్ళి ఆయన కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ 2009లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు వర్గీకరణ ఇక జరగబోతుంది, వర్గీకరణ బిల్లు పార్లమెంటు రాబోతుంది అని చెప్పేసి మాట్లాడిన రాజశేఖర రెడ్డి గారు కొంతమంది మాల నాయకుల మాటలు విని, రాజశేఖర రెడ్డి చుట్టూ కొంతమంది సలహాదారుల మాటలు విని ఢిల్లీకి వెళ్ళి ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి బిల్లు పెట్టించకుండా మాదిగ జాతికి తీవ్ర అన్యాయం ఆనాడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చేయడం జరిగింది. ఆనాడు రాజశేఖర రెడ్డి అంత ద్రోహం చేసింది కాబట్టి ఆ ద్రోహానికి నిరసనగా గాంధీ భవన్ మాదిగ యువకులు తగలబెట్టడం జరిగింది. ఆ పోరాటంలోనే పొన్నాల సురేందర్, నడిమిడి దామోదర మాదిగ, ములు మహేష్ మాదిగలు ఆనాడు చనిపోవడం జరిగింది. ఆ ఘటన జరగడానికి కారణం రాజశేఖర రెడ్డి యొక్క నిర్లక్ష్యం, రాజశేఖర రెడ్డి చేసినటువంటి మోసం, రాజశేఖర రెడ్డి చేసిన ద్రోహం. ఆ తర్వాత 2009 తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చనిపోవడం, ఆ తర్వాత రోషయ్య గారు ముఖ్యమంత్రి కావడం, తెలంగాణ ఉద్యమం రావడం, ఆ తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో కూడా తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్లో నడుస్తూ లక్షల మంది రోడ్ల మీద కలిసి ఉద్యమం చేస్తున్న సందర్భంలో కూడా వర్గీకరణ ఎజెండా ప్రధాన అంశంగానే ఉంది. ఆ రోజుల్లో కూడా నిజాం కాలంలో లక్షల మందితోని మనం పోరాటం చేసి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి మనం విజ్ఞప్తి చేయడం జరిగింది. నీ నాయకత్వంలో అఖిలపక్షం తీసుకెళ్లి ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రిని ఒప్పించి పార్లమెంటు వర్గీకరణ బిల్లు పెట్టి దీన్ని చట్టబద్ధ చేయాలనే ఉద్దేశంతో ఆనాడు వాళ్ళ మీద పోరాటం చేయడం జరిగింది. కానీ కిరణ్ కుమార్ రెడ్డి కూడా మాదిగల పట్ల తన బాధ్యత నిర్వర్తించలేకపోయాడు. ఆయన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కేసీఆర్ మాదిగల సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టడం మానుకొని అసలు మాదిగల ఉద్యమం లేకుండా చేయడం కోసం ఆయన ప్రయత్నం చేసిండు. మాదిగల ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం జరిగింది. ఎంఆర్పీఎస్ ఉద్యమం లేకుండా చేయాలి, కృష్ణ మాదిగ నాయకత్వం లేకుండా చేయాలని భయంకరమైన కుట్రలు చేయడం జరిగింది. ఆయన నిజంగా నిజాయితీగా నిబ్బలతో వివరిస్తే ఒక అఖిలపక్షం తీసుకెళ్లాలని కేసీఆర్ గారు సూచిస్తే ఆయన అఖిలపక్షాన్ని 2 రోజుల్లో తీసుకెళ్తా అని ఆయన ముఖ్యమంత్రి పీరియడ్ అయిపోయిన తర్వాత తీసుకెళ్లలేదు. ఆయన నిర్లక్ష్యం వల్లనే భారతీ మాదిగ ఆనాడు చనిపోవడం జరిగింది. అందువల్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు తమ పరిధిలో ఉన్నంత మేరకే
తమ ప్రయత్నాలు కొనసాగించండి కానీ బాధ్యతను భుజాలకు ఎత్తుకొని మాదిగ ప్రజల ఆకాంక్ష నెరవేర్చడం కోసం వాళ్ళు నిర్వర్తించాల్సిన పాత్రను నిజాయితీగా నిర్వర్తించలేదు. అందువల్ల సమస్య కేంద్రంలో పరిష్కారం కావాలి కాబట్టి బీజేపీ కూడా సైద్ధాంతిక రీత్యా వాళ్ళు వర్గీకరణ మద్దతు తెలిపింది కాబట్టి మనం బీజేపీ ద్వారా ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిష్కారం చేసుకోవాలి, అధికారంలో వాళ్ళే ఉన్నారనే ఉద్దేశంతో అనేక మార్గాల ద్వారా సంప్రదింపులు జరుపుతూ ప్రధానమంత్రి గారి దృష్టికి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని మందకృష్ణ మాదిగ గారు అనేక మార్గాల ద్వారా బీజేపీలో ఉన్నటువంటి అనేక నాయకులను సంప్రదింపుల ద్వారా ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ప్రధానమంత్రి గారు ఈ ఉద్యమాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని కృష్ణ మాదిగ గారు ఉద్యమాన్ని నడుపుతున్న విధానానికి ఆకర్షితుడై ఈ ఉద్యమంలో ఉన్న డిమాండ్లో ఉన్న న్యాయాన్ని అర్థం చేసుకొని మాదిగ బాధ్యతగా నిలవాలని ఒక నిర్ణయం తీసుకొని 9 నెలల క్రితం విశ్వరూప మహాసభ జరిగింది. దానికి తీసుకొచ్చింది కృష్ణ మాదిగకి అంటే హెల్ప్ చేసిన వాళ్ళు రాష్ట్రం నుండి కావచ్చు లేకుంటే దేశం నుండి కావచ్చు. అంటే అప్పుడే డిసైడ్ అయ్యారా వర్గీకరణ తప్పనిసరిగా అమలు చేస్తాం, దానికి సంబంధించిన కార్యాచరణ బీజేపీ పార్టీ తీసుకుంటుందని. ప్రధానమంత్రి గారు మన మాదిగల విశ్వరూప మహాసభకు రావడం అనేది నిర్ణయం జరిగిన తర్వాత వర్గీకరణ జరగబోతుందనే నమ్మకం మాలో బలంగా పెరిగింది. ఎందుకనంటే భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇప్పటి వరకు ఒక కుల సంఘం పెట్టుకున్న మీటింగ్కి ఇప్పటి వరకు ఏ ప్రధానమంత్రి హాజరు కాలేదు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక కుల సంఘం పెట్టుకున్న మీటింగ్కి వచ్చి ఆ కులం ప్రజల యొక్క ఆవేదనను, ఆ కులం ప్రజల యొక్క బాధను అర్థం చేసుకొని ఆ కులం ప్రజలకు బాధ్యతగా నిలబడి ఒక భరోసా ఇచ్చిన నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారిని ఈ విషయం మీద ఆయన దృష్టి తీసుకెళ్లి ఈ అంశం మీద ఒక స్పష్టమైన అవగాహన కలిగించే విధంగా కృష్ణ మాదిగ గారికి నరేంద్ర మోడీ గారి మధ్యలో వారధులుగా వివరించిన వారిలో ప్రధానంగా కేంద్ర మంత్రి వర్యులు జి కిషన్ రెడ్డి గారు. ఆయన అందించిన సహకారం మరువలేనిది. కిషన్ రెడ్డి గారి కంటే ముందు ఈ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ప్రధానమంత్రి దృష్టి తీసుకెళ్లి వర్గీకరణ యొక్క నేపథ్యాన్ని వివరించింది మాత్రం మాజీ భారత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు. ఆ తర్వాత మిగతా కొంతమంది బీజేపీ పెద్దలు మాదిగల మీద ఉన్న సానుభూతితోని మాదిగల న్యాయం జరగాలని ఆకాంక్ష ఉన్న వాళ్ళందరూ కూడా ప్రధానమంత్రి దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. అయితే ప్రధానమంత్రి గారు రాక నిర్ణయం జరిగిన తర్వాత మాలో నమ్మకం పెరిగింది. ఆయన వచ్చిన తర్వాత లక్షలాది మంది ప్రజల యొక్క ఆవేదనను ఆయన విన్న తర్వాత ఆయన స్పందించిన తీరు ఆనాడు క్లియర్గా చెప్పడం జరిగింది. మన వాళ్ళు స్పష్టంగా అర్థం చేసుకోలేదు. ఆనాడు ప్రజల్లోకి వెళ్తున్న విషయాలన్నింటినీ క్షుణ్ణంగా లోతుగా ప్రధానమంత్రి ఇచ్చినటువంటి ప్రకటన సరిగ్గా అర్థం చేసుకోలేడు. ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి ప్రక్రియ సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మాసనం దగ్గర విచారణలో ఉంది కనుక రాజ్యాంగ ధర్మాసనం జరపబోయే విచారణలో కేంద్ర ప్రభుత్వం తరఫున మేము ఎస్సీ వర్గీకరణ బలపరుస్తూ మా వాదనలు వినిపిస్తాం. సుప్రీంకోర్టులో జరిగే విచారణలో కేంద్ర ప్రభుత్వం మాదిలకు అండగా ఉంటుంది. ఆ ప్రక్రియలో మేము మీకు తోడుగా ఉంటామని చెప్పేసి ఆనాడే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అప్పటి నుండి సుప్రీంకోర్టులో ప్రక్రియ జరుగుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం మనకు అనుకూలంగా ఉంది కాబట్టి ఇక వర్గీకరణ ప్రక్రియ జరుగుతుందన్న నమ్మకం మాలో పెరిగింది. ఆ నమ్మకానికి రుజువుగానే సుప్రీంకోర్టులో అనుకూలమైనటువంటి నిర్ణయం రావడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు మీద మళ్ళీ ఒకసారి దాని మీద రివ్యూ పిటిషను ఒకసారి మళ్ళా ఇంకోసారి ఆలోచించమనో ఇప్పుడు మాల మేధావులు కావచ్చు లేకుంటే ఇతర ఉపకులాలు కావచ్చు ఎవరన్నా సుప్రీంకోర్టు మళ్ళీ మెట్లెక్కితే సుప్రీంకోర్టు తాను ఇచ్చిన తీర్పు మీద నిలబడుతుంది అనే నమ్మకం ఉన్నదా? 100% నిలబడతారు. ఎందుకనంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎవరి ప్రలోభాలకు లొంగి ఇచ్చినటువంటి తీర్పు కాదు, లేదా ఎవరికో న్యాయం చేసి ఎవరికో అన్యాయం చేయాలని ఇచ్చినటువంటి తీర్పు కాదు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి సామాజిక న్యాయం భారత రాజ్యాంగంలో ప్రధాన అంశమైనటువంటి సామాజిక న్యాయానికి లోబడినటువంటి తీర్పు. సుప్రీంకోర్టు సామాజిక రాజకీయ ఆర్థిక స్థితిగతులను పరిశీలించిన తర్వాతనే రాజ్యాంగంలో 341 ఆర్టికల్ పరిగణలో తీసుకొని రాజ్యాంగంలో ఆర్టికల్ 14 పరిగణలో తీసుకున్న తర్వాతనే అన్ని కులాలకు న్యాయం జరగాలనే ఒక సమానత్వ దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు ఒక చారిత్రకమైనటువంటి తీర్పుని ఇవ్వడం జరిగింది. మానవ నాయకులకు లేదా మాధవేలకు మేము అప్పీల్ చేసేది ఏంటంటే మీరు పదే సుప్రీంకోర్టులోకి వెళ్ళి ఏళ్ల తరబడి ఈ అంశాన్ని నలిగిపోయే విధంగా చేయడం అనేది సరైనది కాదు. దానివల్ల ఉమ్మడిగా దళితులకు రావాల్సిన అంశాలన్నీ పక్కదారి పడుతున్నాయి. ఈ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలను జనాభా ప్రాతిపదికన పంచుకుందాం. ఇంకా ఉమ్మడిగా రావాల్సిన అవకాశాల కోసం మాదిగలం మాలలం ఉపకులాలందరం ఐక్యమత్యంతో కలిసి ఇంకా మనకు రావాల్సిన అవకాశాల వైపు పోరాటం చేద్దామని ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చిండు. ఆ పిలుపుని అందుకొని ఈ సమస్య మీద ఉమ్మడి దళితుల శక్తిని నిర్వీర్యం చేయకుండా మనం అందరం కలిసి ఇంకా రావాల్సిన అవకాశాల కోసం లేదా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కోసం మన రాజకీయ అస్తిత్వాన్ని పెంచుకోవడం కోసం మన సామాజిక ఆర్థిక రాజకీయ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం కోసం కలిసి రావాలని చెప్పేసి మేము వాళ్ళ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. సుప్రీంకోర్టు ఒక న్యాయబద్ధమైన తీర్పు రాజ్యాంగబద్ధమైన తీర్పు ఇచ్చింది కాబట్టి అందులో ఏమాత్రం వెనక్కి పోదని చెప్పేసి మేము స్పష్టంగా భావిస్తున్నాం. ఒకవేళ సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చే
ఏవైతే పిటిషన్లు వాళ్ళు దాఖలు చేస్తున్నారో ఆ దాఖలు స్వీకరించిన దాని మీద మళ్ళీ విచారణ జరిగిన ఆ విచారణలో కూడా మాదిగలు చేస్తున్న ఎస్సీ వర్గీకరణ అనే ధర్మ పోరాటమే విజయం సాధిస్తానన్న 100% నమ్మకం మాకుంది. ఈ ధర్మ పోరాటంలో వర్గీకరణ డిమాండే విజయం సాధిస్తుంది. నార్త్ ఇండియాలో బీఎస్పీ కావచ్చు, బీఎస్పీ అధినేత్రిగా పనిచేసినటువంటి మాయావతి గారు కావచ్చు, లేదు అని అంటే అక్కడ ఉండే మేధావర్గం కావచ్చు, ఎస్సీ వర్గీకరణ చేయడంలో బీజేపీ ఒక రాజకీయ కుట్ర చేస్తూ ఉంది. వర్గీకరణ అమలు చేస్తే ఈ కులాలన్నీ విచ్ఛిన్నమై రాజ్యాధికారం అనేది కుంటుపడిపోతుంది అనేది బహుజన సమాజ్ పార్టీ చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. దీని మీద ఇప్పుడు ఎంఆర్పిఎస్ నడిపిస్తున్న రాష్ట్ర అధ్యక్షులుగా మీ యొక్క స్పందన ఏంటి? మాయావతి గారు చేస్తున్న వాదనలో ఏమాత్రం శాస్త్రీయత లేదు, ఏమాత్రం హేతుబద్ధత లేదు. సమానంగా అవకాశాలు పంచుకోవడం ద్వారా దళితుల మధ్య మరింత ఐక్యత సాధ్యమవుతుంది. అది రాజకీయ పోరాటం వైపు, రాజకీయ అధికార సాధన వైపు ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి దారి చూపెడుతుంది. ఇప్పుడు దళితులను ఎవరో పనిగట్టుకొని విడగొట్టే పరిస్థితిలో లేదు. వర్గీకరణ ఉద్యమం అనేది దళితులను విభజించే అంశం కాదు. ముందు ఆ దృష్టితో మాయావతి గారు చూడాలి. మాయావతి గారు కాన్షీరామ్ ఆలోచనలకు, కాన్షీరామ్ గారి ఆశయాలకు భిన్నంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నది ఇప్పుడున్న పరిస్థితుల్లో. కాన్షీరామ్ గారు క్లియర్గా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఎవరి జనాభా ఎంతో వారి వాటా అంత అని అన్నాడు. ఆయన రాజకీయ పోరాటం మొదలుపెట్టిండు. రాజ్యాధికార సాధన కోసం తన ఉద్యమాన్ని ముందు తీసుకెళ్తున్న క్రమంలో, రాజకీయ అధికారాన్ని పంచుకునే క్రమంలో ఎవరి వాటా ఎంతో వారి వాటా అంతా ఉండాలని కాన్షీరామ్ గారు చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మరి ఇది కేవలం రాజకీయాలకే వర్తిస్తుందా, రిజర్వేషన్లకు వర్తించదా అంటే అన్నిటికీ వర్తిస్తుంది. కాన్షీరామ్ గారు ఎత్తుకున్న నినాదం సామాజిక న్యాయానికి లోబడే నినాదం. దాన్ని రాజకీయాలకు వర్తింపజేసిన కాన్షీరామ్ గారు రాజ్యాధికారానికి సాధించి పెట్టడం జరిగింది. సేమ్ అదే నినాదాన్ని ఎవరి జనాభా ఎంతో ఎవరి వాటా అంతే అనే సామాజిక న్యాయాన్ని కృష్ణమాయ గారు రిజర్వేషన్లకు వర్తింపజేసిండు. దీని ద్వారా వర్గీకరణ సాధించి అన్ని కులాలకు న్యాయం చేయాలని చూస్తున్నారు. అది రాజకీయ పోరాటం, ఇది సామాజిక పోరాటం. అది రాజ్యాధికారం సాధించే పోరాటం, ఇది సామాజిక హక్కులను సాధించేటువంటి పోరాటం. కాబట్టి ఇది దళితులను విడగొట్టే అంశం ఏమాత్రం కాదనే విషయం మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఎందుకు అంటే 2000 సంవత్సరంలో ఎస్సీ వర్గీకరణ అమలు జరిగింది. 2004 వరకు 4 ఏళ్ళు ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ అమలు జరిగింది. మళ్ళీ ఈ 4 సంవత్సరాల్లో మాలమాదిగలైన విడిపోయినలా? ఎప్పుడన్నా కలహించుకున్నారా? ఎప్పుడన్నా కొట్టుకున్న తిట్టుకున్న సందర్భాలు ఉన్నాయి? ఏమాత్రం లేవు కదా. పైగా వర్గీకరణ అమలు జరిగిన తర్వాత మాల ఉద్యోగస్తులు, మాదిగ ఉద్యోగస్తులు, అలాగే గిరిజన ఉద్యోగస్తులు అందరూ ఏకమై మాకు ప్రమోషన్లో రిజర్వేషన్ కావాలని మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పెద్ద పోరాటం చేసిండ్రు. ఆ పోరాటాన్ని ఫలింపజేయడం జరిగింది. ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాలా, మాదిగా, గిరిజన ఉద్యోగులందరూ కలిసి చేసిన పోరాటానికి దిగి వచ్చి ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్ల రిజర్వేషన్ కల్పిస్తూ జీవో విడుదల చేయడం జరిగింది. ఆ జీవో నేటి వరకు ఇప్పటికి కూడా అమలు జరుగుతుంది. ఆ తర్వాత ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కోసం, భూ సంస్కరణ చట్టం అమలు కోసం అందరం కలిసికట్టుగా పోరాటం చేయడం జరిగింది. మరి వర్గీకరణ అమలు జరిగిన 4 సంవత్సరాలలో మాలా మాదిగలు విడిపోలేదు కదా. ఇప్పుడు వర్గీకరణ అమలు జరిగితే మాలా మాదిగలు విడిపోయి కలహించుకునే పరిస్థితి లేదు కదా. వర్గీకరణ అమలు జరిగితేనే, వర్గీకరణ అమలు జరగడం ద్వారా మాత్రమే మాలా మాదిగల మధ్య ఐక్యత సాధ్యమవుతుంది. ఉదాహరణకు మరి 2001 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ అమల్లో జరిగింది. బీజేపీ ప్రభుత్వం రాజ్నాథ్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ అమలు చేసింది. ఉత్తరప్రదేశ్లో అమలు జరుగుతున్న రిజర్వేషన్లను SCA, SCB అని 2 గ్రూపులు చేసి వర్గీకరణ అమలు చేసింది. ఆ అమలు చేసిన తర్వాతనే మాయావతి ముఖ్యమంత్రి అయింది సింగిల్ మెజార్టీతోని. మరి ఎస్సీ వర్గీకరణ అమలు జరిగితే మాయావతి ముఖ్యమంత్రి కావద్దు కదా. అక్కడ ఎస్సీ వర్గీకరణ అమలు జరిగిన తర్వాతకే ముఖ్యమంత్రి మాయావతి ముఖ్యమంత్రి అయింది. 2001లో ఎస్సీ వర్గీకరణ అమలు జరిగింది. 2003లో మాయావతి ముఖ్యమంత్రి అయింది. మరి ఒకవేళ ఎస్సీ వర్గీకరణ అమలు జరిగితే, దళితులు విభజించబడితే, దళితులు విడిపోతే మరి మాయావతి గారు అక్కడ ముఖ్యమంత్రి కావద్దు కదా. మరి అక్కడ ఎట్లా ముఖ్యమంత్రి అయింది? ఇది మాయావతి గారు ఆలోచించుకోవాలి. మాయావతి గారు కులతత్వంతో ఆలోచిస్తున్నారు, సామాజిక న్యాయ స్ఫూర్తితో ఆలోచిస్తలేరు, రాజ్యాంగ స్ఫూర్తితో ఆలోచిస్తలేదు, అంబేద్కర్ స్ఫూర్తితో ఆలోచిస్తలేదు, కాన్స్టిట్యూషన్ స్ఫూర్తితో ఆలోచిస్తలేరు. మాయావతిలో కాన్స్టిట్యూషన్ స్ఫూర్తి పోయింది, అంబేద్కర్ స్ఫూర్తి పోయింది, రాజ్యాంగ స్ఫూర్తి పోయింది, సామాజిక న్యాయ స్ఫూర్తి కూడా పోయింది. ఆమెలో మిగిలింది కేవలం కులతత్వవాదం మాత్రమే మిగిలిపోయింది. ఉత్తరప్రదేశ్లో తన సొంత కులస్తులైన చమార్లకు అదనంగా రావాల్సిన ప్రయోజనాలు ఎక్కడ పోతాయో, రిజర్వేషన్లను ఏకపక్షంగా దోచుకునే అవకాశాలు ఎక్కడ పోతాయని ఒక దురుద్దేశంతోనే వర్గీకరణ వ్యతిరేకించుకుంటూ వస్తున్నది. అది మంచి పద్ధతి కాదు. కాబట్టి మాయావతి గారు ఎస్సీ వర్గీకరణ అనే దానిని దళితుల విభజన అనే కోణంలో చూడకుండా దళితుల సమగ్ర అభివృద్ధి అనే కోణంలో చూడాలని, దళితుల ఐక్యతకు మరింత పునాది వేసే అంశంగా చూడాలని చెప్పేసి మేము మాయావతి గారికి అప్పీల్ చేస్తున్నాం. అయినా ఈ దేశంలో మాయావతి గారు దళిత సమాజం మీద చూపెట్టే ప్రభావం రోజు రోజు తగ్గుకుంటూ వచ్చింది. ఆమెకు ఇప్పుడు వర్గీకరణను అడ్డుకునే శక్తి పూర్తిగా లేదు. వర్గీకరణ అడ్డుకునే శక్తి ఆమెకు తగ్గిపోయింది. కాబట్టి వర్గీకరణ సమర్థించడం ద్వారా భారతదేశ రాజకీయాల్లో మాయావతి గారి గౌరవం పెంచుకోవాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మాయావతి గారు వర్గీకరణను సమర్థించడం ద్వారా మాత్రమే కాన్షీరామ్కు నిజమైన వారసురాలు అవుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం.
బహుజన రాజ్యాధికారం సాధిద్దామని చెప్పేసి 96 తర్వాతకి తెలుగు రాష్ట్రాలకి అడుగులేస్తూ కాంశీరామ్ గారు వచ్చారు. అప్పుడు కృష్ణమాది గారిని తన గురించి తెలుసుకొని మనం రాజ్యాధికార యుద్ధం చేద్దాం రా అని చెప్పేసి పిలిస్తే కృష్ణమాది గారు సుముఖంగా లేరు అన్న అంశం కూడా ఒక చరిత్రలో ఒక ఘట్టం అది. మరి అప్పుడు కాంశీరామ్ సార్ తోటి కలిసి నడకపోవడానికి గల కారణాలు ఇది. రెండు విషయాలు క్లియర్గా ఇది చరిత్రలో ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది. కృష్ణమాధవ్ గారు కాంశీరామ్ గారు ఇప్పటి వరకు కలుసుకోలేదు. వాళ్ళు బతుకున్నంత కాంశీరామ్ బతుకున్నంత కాలం వరకు కృష్ణమాధవ్ గారు కాంశీరామ్ గారు ఇద్దరు ఎప్పుడు ప్రత్యేకంగా కలుసుకొని మాట్లాడుకున్న సందర్భాలు లేవు. ఆయన చనిపోయడానికంటే ఓసారి ముందు ఎయిర్పోర్ట్లో సెండ్ ఆఫ్ వేయడానికి వెళ్తున్నప్పుడు మాత్రమే వాళ్ళు నమస్కారాలు చెప్పుకున్నట్టుగా అంతవరకే ఉంది తప్ప వాళ్ళు ప్రత్యక్షంగా ఏనాడు కలుసుకున్న సందర్భాలు కానీ ఈ విషయాల మీద చర్చ జరిగిన సందర్భాలు కానీ లేవు. కాకపోతే ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పనిచేసే నాయకత్వం, ఆ తర్వాత బీఎస్పీలో పనిచేసే నాయకత్వానికి మధ్య ఉన్నటువంటి కొంతమంది ఉద్యోగస్తులు ఈ అంశం మీద కాంశీరామ్ గారితో వర్గీకరణ మీద చర్చించడం జరిగింది. ఆ తర్వాత కాంశీరామ్ గారితో పనిచేయాలని చెప్పి కృష్ణమాధవ్ గారితో చర్చించడం జరిగింది. కృష్ణమాధవ్ గారిని కలుపుకోవాలని కాంశీరామ్ గారితో చర్చించినట్టుగా మాత్రమే సమాచారం మన దగ్గర ఉంది. అయితే ఆ క్రమంలో ఎస్సీ వర్గీకరణ అంశం ప్రధాన అంశంగా నడుస్తున్నప్పుడు మరి మందకృష్ణ గారు వర్గీకరణ ఇక్కడ ప్రధాన ఎజెండాగా ఉంది. మాదిగలకు రిజర్వేషన్ రావాల్సిన అవకాశాల మీద మేము పోరాటం మొదలు పెట్టాం కాబట్టి మేము ఈ పోరాటం మీద ముందుకెళ్ళి ఫస్ట్ దీన్ని సాధించాలని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భంలో అప్పుడు కాంశీరామ్ గారు ఆయన పోరాటం మాదిగల న్యాయం జరగాలని ఒక పోరాటం చేస్తూ సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తున్నాడు కాబట్టి సరే ఆ పోరాటం కొనసాగనివ్వండి, అది కూడా ఒక మంచి లక్ష్యాన్ని సాధించిన జరుగుతున్న పోరాటం కదా, కాబట్టి మీరు ఆ పోరాటాన్ని కొనసాగివ్వండి అని చెప్పేసి కాంశీరామ్ గారు తన దగ్గరికి వెళ్ళినటువంటి ఎవరైతే ఉద్యోగస్తున్నారో వాళ్ళకి చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంది తప్ప కృష్ణమాధవ్ గారు కాంశీరామ్ గారు ఎప్పుడు ప్రత్యక్షంగా కలుసుకోలేదు. ఇకపోతే దేశంలో వివిధ పార్టీలు ఉన్నాయి, జాతీయ పార్టీలు కూడా. ఇప్పుడు కేజ్రీవాల్ అయినా, లేకుంటే ఆర్జేడీ లాలూ ప్రసాద్ యాదవ్ అయినా, ఓ రామ్ విలాస్ పాస్వాన్ అయినా, లేదంటే చంద్రశేఖర్ ఆజాద్ అయినా, స్టాలిన్ అయినా, వీళ్ళందరూ ఎంఆర్పిఎస్ ఈ వర్గీకరణకి, ఎస్సీ వర్గీకరణకి, ఎంఆర్పిఎస్ పోరాటానికి వీళ్ళు మద్దతుగా ఉన్నారా? వ్యతిరేకించే గొంతులు ఏమైనా ఉన్నాయి? భారతదేశంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించడానికి ఎవరికి అవకాశం లేదు, ఏ పార్టీ వ్యతిరేకంగా లేదు. ఏదైనా ఒక పార్టీ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా ఉన్నది అని అంటే కేవలం అది మాయావతి గారి నేతృత్వం జరుగుతున్నటువంటి బీఎస్పీ పార్టీ మాత్రమే వ్యతిరేకం. కేజ్రీవాల్ గారు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నారు. ఇప్పుడు పంజాబ్లో వాళ్ళ ప్రభుత్వం ఉంది, మరి పంజాబ్లో ఎస్సీ వర్గీకరణ ఇప్పుడు అమలు జరుగుతుంది కదా, కాబట్టి ఆయన వర్గీకరణ అమలు చేయడమే కాకుండా మొన్న సుప్రీంకోర్టులో జరుగుతున్నటువంటి విషయంలో పంజాబ్ ప్రభుత్వం తరఫున అక్కడ నుండి ప్రత్యేకంగా న్యాయవాదిని నియమించడం జరిగింది. ఆ కేసులో తమ వాదనలు కూడా పంజాబ్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వినిపించడం జరిగింది. మరి పంజాబ్లో ఆ ప్రభుత్వం ఉంది కాబట్టి కేజ్రీవాల్ గారి పార్టీ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నది. అలాగే తమిళనాడులో ఎప్పటి నుండో ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతుంది కాబట్టి ఇప్పటికి ఈ రోజు కూడా తమిళనాడు ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతుంది. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వాళ్ళు పార్టీ పరంగా గాను ప్రభుత్వ పరంగాను రెండు విధాలుగా స్టాలిన్ ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా ఉండడం జరిగింది. అలాగే లాలూ ప్రసాద్ యాదవ్ గారు గతంలో మందకృష్ణమాధవ్ గారు కలిసినప్పుడు ఎస్సీ వర్గీకరణ బలపరుస్తూ లేఖ కూడా ఇవ్వడం జరిగింది. దేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణ బలపరుస్తూ మందకృష్ణమాధవ్ గారు కలిసిన సందర్భంగా వాళ్ళు లేఖలు ఇవ్వడం జరిగింది. ఆనాటి ప్రధానమంత్రికి ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిష్కరించాలని లేఖలు కూడా జరిగింది. కాబట్టి దేశంలో ఏ రాజకీయ పార్టీ వర్గీకరణ వ్యతిరేకంగా లేదు. ఏదైనా పార్టీ వ్యతిరేకిస్తుందంటే బీఎస్పీ పార్టీ మాత్రమే వ్యతిరేకిస్తుంది. అది మాయావతి గారి యొక్క కులతత్వం వలన మాత్రమే అది జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఆ తర్వాత చంద్రశేఖర్ ఆజాద్ గారు కూడా మొన్న ఢిల్లీలో మీటింగ్ పెట్టిండు. చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలో మాలలందరూ చంద్రశేఖర్ ఆజాద్ వర్గీకరణ వ్యతిరేకంగా ఉన్నాడు, వర్గీకరణ వ్యతిరేకంగా మీటింగ్ పెడుతున్నారని చెప్పేసి ఆజాద్ గారు పెట్టినటువంటి మీటింగ్ను వక్రీకరిస్తూ ఇక్కడ దుష్ప్రచారం చేయడం జరిగింది. వాస్తవంగా ఆజాద్ గారు పెట్టిన మీటింగ్ కులగణన కోసం, అలాగే సామాజిక న్యాయం అమలు కోసం, వీటితో ఒక 10 డిమాండ్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించి ఒక 10 డిమాండ్ల కోసం ఆయన అక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. అందులో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకమైన అంశం లేదు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకమైన మీటింగ్ కాదు. కానీ కొంతమంది దక్షిణ భారతదేశం అనేటువంటి మాల సోదరులు ఆజాద్ వర్గీకరణ వ్యతిరేకంగా ఉన్నాడు, వర్గీకరణ వ్యతిరేకంగా ఈ మీటింగ్ పెట్టిందని చెప్పేసి ఆయన పెట్టిన మీటింగ్ వర్గీకరణ వ్యతిరేక మీటింగ్గా చూపెట్టాలని వాళ్ళు కుట్రబుద్ధితో దుష్ప్రచారం చేయడం జరిగింది. కాబట్టి దేశంలో ఇప్పుడు ఏ పార్టీ కూడా వర్గీకరణ వ్యతిరేకంగా లేదు. ఇకపోతే ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణలలో ప్రస్తుతం ఈ పార్టీలలో ప్రబలంగా మాల సామాజిక వర్గము, మాదిగ సామాజిక వర్గము ఎంపీలు కావడానికి, ఎమ్మెల్యేలు కావడానికి తదితర రంగాల్లో ఒక బలంగా
ఒక స్థానం రావడానికి గల కారణం ఎంఆర్పిఎస్ చేసింది అనేది వాస్తవమా, అది అబద్ధమా? 100% ఎంఆర్పిఎస్ ప్రభావం అన్ని రాజకీయ పార్టీల మీద ఉంది. టికెట్లు కేటాయింపు జరిగేటప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలకు వాళ్ళకు తగిన వాటా ఇవ్వాలని చెప్పేసి రాజకీయ పార్టీలు ఒక ఆలోచనలో పడ్డాయి. ఒకవేళ వాళ్ళ టికెట్ ఇవ్వకపోతే వాళ్ళ తరఫున ఎంఆర్పిఎస్ ఉద్యమం మందకృష్ణ మాదిగా ప్రశ్నిస్తాడు అనే భయం వాళ్ళకు ఉంది. అందువల్ల ఏ రాజకీయ పార్టీ అయినా సరే టికెట్ల కేటాయింపు జరిగే దగ్గర చాలా జాగ్రత్తలు తీసుకొని అన్ని వర్గాలను సంతృప్తి పరిచే విధంగా ముందుగా పనులు ప్రధానంగా కింది కులాలను బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఈ కులాలను బలపరిచే విధంగా వాళ్ళ ఆలోచనలు పడ్డారు. ఆ తర్వాత ఈ కులాలలో కూడా ఉపకులాల యొక్క ఉనికిని, వాళ్ళ జనాభా నిష్పత్తిని, అలాగే వాళ్ళ యొక్క సామాజిక ఆర్థిక స్థితిగతులను పరిగణన తీసుకొని వాళ్ళ ప్రాతినిధ్యం కూడా చట్టసభల్లో ఉండే విధంగా రాజకీయ పార్టీ జాగ్రత్తలు తీసుకొని ఇవాళ టికెట్ల కేటాయింపులు గతంతో పోల్చుకుంటే ఎంతో కొంత ఈ వర్గాల యొక్క టికెట్ల కేటాయింపులు పెరగడానికి, ఈ వర్గాల యొక్క రాజకీయ ప్రాతినిధ్యం పెరగడం వెనుక ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంఆర్పిఎస్ఏ ప్రధాన పాత్ర పోషించింది అనేది నగ్న సత్యం. ఎంఆర్పిఎస్ పోరాటం వల్ల రాజకీయ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో కేవలం ఈ ఎస్సీ కులాలు ఆ రిజర్వ్డ్ కేటగిరీలో మాత్రమే పోటీ చేయడానికి గల అవకాశాన్ని రాజకీయ పార్టీలు ఇస్తున్నాయి, ఉన్నత వర్గాలు ఇస్తున్నాయి. మరి ఏదైతే జనరల్ కేటగిరీలో ఎస్సీ వర్గాలకు సంబంధించిన నాయకులకి కేటాయించడం లేదు, ఇది ఉద్యమ ప్రభావం ఉన్నదని చెప్పేసి ఒక ఆరోపణ ఉంది. దాని మీద మీ స్పందన? ఇప్పుడు ఈ రిజర్వేషన్ సంబంధించినటువంటి స్థానాల్లో టికెట్లు కేటాయింపు ఇవ్వాలనేది అది మొదటి నుండి అదే జరుపుకుంటూ వస్తున్నాయి. సాంప్రదాయంగా అన్ని రాజకీయ పార్టీలు రిజర్వేషన్ స్థానాలు అంటే వాళ్ళకి ఇవ్వాలనే దాని మీదకి వచ్చినాయి. జనరల్ స్థానాలు ఆయా సందర్భాల్లో ఉద్యమ ఒత్తిళ్ల తలకి కొన్ని సందర్భాలు ఇచ్చిన ఘట్టాలు కూడా కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు 2009లో రాజశేఖర రెడ్డి గారు ఉన్న సందర్భంగా మనము అప్పుడు ఉద్యమం బలంగా నడిపిస్తున్న క్రమంలో మా టికెట్ల కేటాయింపులో అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఎంఆర్పిఎస్ మాట్లాడిన సందర్భంలో ఎస్సీ రిజర్వ్ స్థానాలన్నీ కేటాయించడం పోను, మాకు ఇంకా అవకాశం దక్కలేదు, మాకు ఇంకొక సీటు తక్కువ జరిగింది, మాకు అన్యాయం జరిగిందని తెలిసిన సందర్భంలో అప్పుడు మనం బలంగా ఒత్తిడి చేస్తే సర్వసత్యనారాయణకు మరి మాదిగ బిడ్డ మల్కాజ్గిరి జనరల్ స్థానంలో ఆనాడు టికెట్ కూడా జరిగింది. ఆయన భారీ మెజార్టీతో గెలిచిండు, ఆనాడు కేంద్ర మంత్రి కూడా కావడం జరిగింది. అయితే రాజకీయ పార్టీలు ఒక ఆలోచన నుండి వారు బయటపడాలి, సాంప్రదాయపు ఆలోచన నుండి వాళ్ళు బయటపడాలి. ఎస్సీ ఎస్టీ స్థానాలు ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలి, మిగతా జనరల్ స్థానాలు అన్ని ఓసీలకు ఇవ్వాలి అనే ఆలోచనకి వెళ్ళి వాళ్ళు బయటపడాలి. ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల్లో కూడా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం కలిగిన వాళ్ళు, ప్రజలతో మమేకమైన వాళ్ళు, ప్రజల కోసం జీవించే వాళ్ళు, ప్రజల కోసం అనేక పోరాటాలు చేసిన వాళ్ళు, ప్రజల కోసం సేవ చేయడానికి నిజాయితీతో నిబద్ధతో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్లకు అవకాశాలు ఇచ్చే విధంగా రాజకీయ పార్టీలు సాంప్రదాయాలకు భిన్నంగా ముందుకు వస్తే ఈ వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం పెరుగుతుంది. పెరగడంతో పాటు కింది వర్గాలకు మరింత ప్రభుత్వ పథకాలు అందడానికి, ఆ ప్రజల్లో సంక్షేమం పెరగడానికి, ఆ ప్రజలకు మరింత సేవ దొరకడానికి అవకాశం ఉంటుంది. రాజకీయ పార్టీల్లో ఇది రావాల్సినటువంటి మార్పు, అనివార్యమైన మార్పు. దానికోసం మనం అందరం తప్పనిసరిగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. స్టార్టింగ్ నుండి కాంగ్రెస్లో సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ వర్గీకరణకి మద్దతుగా ఉన్నట్టు ఆల్రెడీ బహిర్గతంగా అందరికీ తెలుసు. గతంలో ఎస్సీకి సంబంధించిన అట్రాసిటీకి సంబంధించిన దాన్ని చట్టాన్ని రద్దు చేస్తున్నది బీజేపీ ప్రభుత్వం అన్నప్పుడు కూడా రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో పెద్ద భారీ ఎత్తున మీటింగ్ పెట్టున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో తీర్పు రావడానికి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉన్నదా? ఒకవేళ ఇప్పుడు ఈ వర్గీకరణ అంశాన్ని అమలు చేయకపోవడానికి కొంచెం ఆలస్యం చేయడానికి ఏమన్నా కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా ఒత్తిడి చేస్తున్నదా? ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు అనుకూలమైన తీర్పు రావడంలో కాంగ్రెస్ పాత్ర ఏమాత్రం లేదు. కాంగ్రెస్ అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ యొక్క పాత్ర శూన్యం. నిజానికి 2004లో ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టులో విచారణ జరుపుతున్నప్పుడు ఆనాడు దేశంలో అధికారం ఉన్నది యూపీఏ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు పరిపాలనలో ఉంది. మరి వాళ్ళు ఆ రోజే కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక అఫిడవిట్ దాఖలు చేసిన, కేంద్ర ప్రభుత్వం నుండి ఒక అటార్నీ జనరల్, సోలిసిటర్ జనరల్ పంపించి వర్గీకరణకు అనుకూలంగా ఆనాడు వాదనలు వినిపించి ఉంటే ఆనాడు మాదేలకు వ్యతిరేకంగా తీర్పు వచ్చి ఉండేది కాదు. ఇవాళ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత మరి ఎస్సీ వర్గీకరణ మీద కాంగ్రెస్ పార్టీ ఒక నిర్దిష్టమైనటువంటి నిర్ణయం ఎందుకు తీసుకోలేకపోతుంది? ఇక్కడ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ రాహుల్ గాంధీ గారు వచ్చిన ప్రతి సందర్భంలో వర్గీకరణ మీద మాట్లాడారు.
2018 ఎన్నికల్లో గద్వాల్ సభలో ఎస్సీ వర్గీకరణ మా పార్టీ పూర్తి చేస్తానని రాహుల్ గాంధీ గారు మాట్లాడడం జరిగింది. అలాగే అదే ఎన్నికల సందర్భంగా ఇక్కడ తాజ్ హోటల్లో పత్రికా ఎడిటర్లతో రాహుల్ గాంధీ గారు మీటింగ్ పెట్టినప్పుడు పత్రికా ఎడిటర్లు అందరూ వర్గీకరణ మీద మీ స్టాండ్ ఏంటంటే వర్గీకరణను యూపీఏ మినిమం ప్రోగ్రాంలో పెడతాం, వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది, వర్గీకరణ ప్రక్రియను మేమే పూర్తి చేస్తామని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఆయన భారత్ జోడో యాత్ర పెట్టినప్పుడు మరి సంగారెడ్డి జిల్లాలో మందకృష్ణ గారు పోయి లెటర్ ఇచ్చి మీరు వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ప్రధానమంత్రికి లేఖ కూడా రాయమని చెప్పేసి కోరడం జరిగింది. మేము వర్గీకరణ కట్టుబడి ఉన్నాం, తప్పకుండా ప్రధానమంత్రికి లెటర్ రాస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు అంటే వర్గీకరణ జడ్జిమెంట్ అట్టేంత వరకు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రికి లేఖ రాయలేదు. మల్లికార్జున ఖర్గే గారు వాళ్ళ జాతీయ అధ్యక్షులు, ఆయన కూడా లేఖ రాయలేదు. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ మాలలను ప్రోత్సహించింది, మాదిగలను అంచివేసింది. ఆ పార్టీలో మాదిగలకు జరిగిన అవమానాలు మరే పార్టీలో జరగలేదు. ఇవాళ వర్గీకరణ ప్రక్రియ ఎందుకు ఆలస్యం జరుగుతుంది? మరి సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రమే దేశంలో ఎస్సీ వర్గీకరణను మొట్టమొదటిగా అమలు చేసే రాష్ట్రం అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. మరి అమలు జరుగుతున్న క్రమంలో మరి వర్గీకరణ ప్రక్రియను ముందుకు నడపడానికి రేవంత్ రెడ్డి గారు సిద్ధమైన సందర్భంలో మరి వేణుగోపాల్ గారు ఏఐసిసి ప్రతినిధిగా ఉన్నటువంటి వేణుగోపాల్ గారు ఎస్సీ వర్గీకరణ మీద కాంగ్రెస్ ఇంకా నిర్దిష్టమైన నిర్ణయం తీసుకోలేదు, అన్ని రాష్ట్రాల్లో దీని మీద అభిప్రాయాలు సేకరిస్తున్నాం కాబట్టి వర్గీకరణ మీద ఎప్పుడే ముందడుగు వేయద్దు, ఇది రేవంత్ రెడ్డి కూడా వర్తిస్తుందని చెప్పేసి ఆయన వేణుగోపాల్ గారు ప్రకటన విడుదల చేయడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు వ్యతిరేకించే క్రమంలో, వర్గీకరణ నిర్లక్ష్యం చేసి మాలలకు న్యాయం చేసే క్రమంలో, మాదేకి అన్యాయం చేసే క్రమంలో ఉన్నట్టు స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల్లో ఒక వైఖరి తీసుకుంటుంది, దేశంలో ఒక వైఖరి తీసుకుంటుంది. పార్టీకి ఏదైనా ఒక విధానపర నిర్ణయం జరిగినప్పుడు దేశవ్యాప్తంగా ఒకే నిర్ణయం ఉండాలి. కర్ణాటక పోయి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ మద్దతు తెలుపుతుంది, ఆంధ్రప్రదేశ్లో మద్దతు తెలుపుతుంది, తెలంగాణలో మద్దతు తెలుపుతారు, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెడతారు, అలాగే అనేక బహిరంగ సభల్లో హామీలు ఇస్తారు. మరి ఇవాళ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత దాని మీద మళ్ళీ అభిప్రాయ సేకరణ ఎందుకు, దాని మీద మళ్ళీ చర్చ జరగడం ఎందుకు? అన్ని రాష్ట్రాల ఉన్నటువంటి శ్రేణులతోని దాని మీద అభిప్రాయాలు సేకరించాల్సిన అవసరం ఏమున్నది? మీ పార్టీ స్టాండ్ నిజంగా రిజర్వేషన్లు అన్ని కులాలకు అందాలనుకున్నప్పుడు దాని మీద కట్టుబడి ఉండాలి కదా. 1975లో దేశంలో మొట్టమొదటిసారి వర్గీకరణ అమలు జరిగింది పంజాబ్ రాష్ట్రంలో. మరి పంజాబ్ రాష్ట్రంలో అమలు చేసింది ఏ పార్టీ? జైల్ సింగ్ గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ కదా దేశంలో మొట్టమొదటిసారి అమలు చేసింది. అంటే 75లో ఒక స్టాండ్, 2024లో ఒక స్టాండ్ ఉంటుందా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాలల చేతిలో బందీ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మాలల చేతిలో బందీ అయి మాదిగలను దూరం చేసుకోవడానికి, దేశంలో మెజార్టీ దళితులను దూరం చేసుకోవడానికి వాళ్ళు సిద్ధమవుతున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. ఇవాళ వర్గీకరణను సపోర్ట్ చేయడం కోసం కొత్తగా దాని మీద చర్చలు జరపాల్సిన అవసరం, మేధోమథనం చేయాల్సిన అవసరం, అభిప్రాయాలు సేకరించాల్సిన అవసరం, దాని మీద గంటల తరబడి కూర్చొని చర్చలు చేయాల్సిన అవసరం, అందరిని పిలుచుకొని మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళు 75లో వర్గీకరణ చేసిన దానికి కట్టుబడి ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో హామీ ఇచ్చిన దానికి కట్టుబడి ఉండాలి, తెలంగాణలో హామీ ఇచ్చిన కట్టుబడి ఉండాలి, కర్ణాటకలో హామీ ఇచ్చిన కట్టుబడి ఉండాలి. భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం, సోనియా గాంధీ సొంత రాష్ట్రం, రాహుల్ గాంధీ సొంత రాష్ట్రం, యూపీలో 2 సార్లు ఎన్నికల మేనిఫెస్టోలో వర్గీకరణ అంశాన్ని పెట్టింది. దానికి కట్టుబడి ఉండాలి కానీ కొత్తగా దీని మీద చర్చలు చేయాల్సిన అవసరం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడైన మల్లికార్జున ఖర్గే మాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన ఒత్తిడి మేరకు వర్గీకరణ ప్రక్రియ జాప్యం చేయాలనే ఉద్దేశంతో, వర్గీకరణను అడ్డుకోవాలనే ఒక కుట్రబుద్ధితోని, వర్గీకరణ అడ్డుకోవడం ద్వారా మాదిగలకు అన్యాయం చేయాలనే ఒక కుట్రబుద్ధితోని, వాళ్ళ సొంత కులం మల్లికార్జున ఖర్గే గారి సొంత కులానికి రిజర్వేషన్ దోచిపెట్టాలనే ఒక దుర్బుద్ధితోని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నట్టుగా మాకు క్లియర్గా అది అర్థమవుతున్నది. ఆ విధానంలోకి వెళ్ళి కనుక కాంగ్రెస్ బయటపడకపోతే వచ్చే రోజుల్లో మెజార్టీ దళితులను కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకోక తప్పదనే విషయం ఆ పార్టీ అధిష్టానం గుర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము వాళ్ళకు చెప్పాలని అనుకుంటున్నాం. అంటే ఎంఆర్పిఎస్ మీద ప్రధాన ఆరోపణ ఏంటంటే ఒక కుటుంబంలో 5 మంది లేదా ఒక 10 మంది ఉంటే వాళ్ళని పోషించడానికే ఎక్కువ ఇబ్బంది అవుతుంది ఆర్థికంగా. లక్షల మందితో కూడుకున్న ఉద్యమాన్ని నడిపించడం, మరి ఆర్థికంగా రాజకీయ పార్టీలే సపోర్ట్ చేస్తున్నాయి, రాజకీయ లబ్ధి కోసమే ఓ రకంగా ఎంఆర్పిఎస్ మూమెంట్ నడిపిస్తున్నది అనేది కూడా ఆరోపణ ఉంది. దాని మీద మీ స్పందన ఏంటి? భారతదేశంలో, ఆధునిక భారతదేశంలో 30 సంవత్సరాలు సుదీర్ఘకాలం నిలబడ్డ ఒకే ఒక ఉద్యమం ఎంఆర్పిఎస్ ఉద్యమం. గాంధీ గారు నడిపిన ఉద్యమం తర్వాత, అంబేద్కర్ గారు నడిపిన ఉద్యమం తర్వాత మళ్ళీ దేశంలో అతిపెద్ద సుదీర్ఘకాల సామాజిక ప్రజా ఉద్యమం ఏదైనా ఉన్నది అని అంటే అది మందకృష్ణ మాదిగ గారు నడుపుతున్నటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమం మాత్రమే. నిజంగా ఈ ఉద్యమం ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోను, లేకపోతే వ్యక్తిగత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోను, లేకపోతే కాలం గడపడం కోసం నడుపుతున్న ఉద్యమం అయితే ఇన్ని సంవత్సరాలు ఈ ఉద్యమం నిలబడేది కాదు. ఈ ఉద్యమానికి ఎదురైన సవాళ్ళు ఆషామాషి సవాలు కాదు.
చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు ప్రత్యక్షంగా ఎంఆర్పీఎస్ ఉద్యమం లేకుండా చేయడం కోసం అనేక కుట్రలు చేసిండు. రాజశేఖర రెడ్డి గారు కుట్రలు చేసిండు, కిరణ్ కుమార్ రెడ్డి కుట్రలు చేసిండు. సాక్షాత్ కేసీఆర్ గారు అయితే పోటీగా సంఘాలను పెట్టించి కోట్ల రూపాయలు వెదజల్లి వాళ్ళకి మీడియాలో ప్రచారం కల్పించి కృష్ణమాది గారిని జైల్లో పెట్టి ఆయన చేయని ప్రయత్నం అంటూ ఏది లేదు. చివరికి అసెంబ్లీలో కూడా కృష్ణమాది గారు పని అయిపోయింది, అంత వర్గీకరణ కాదని చెప్పేసి మాట్లాడిన సందర్భాలని. మాదిగ సమాజం ఈ దేశ కుల వ్యవస్థల్లో అత్యంత అణచివేయబడ్డ కులం, ఒక అంటరానితనంగా ఉన్నటువంటి కులం, ఒక పేద కులం. ఈ కులం మీద, ఈ కుల ఉద్యమం మీద ఏకంగా ముఖ్యమంత్రి దృష్టి పెట్టి కుల ఉద్యమాన్ని లేకుండా చేయాలని ప్రయత్నం చేసుకుంటూ వచ్చిన సందర్భం. మరి అట్లాంటి సవాళ్ళనన్నీ ఎదుర్కొని ఈ ఉద్యమం నిలబడ్డదంటే నీతి, నిజాయితీ, నైతిక విలువలు, మానవ విలువలు, అలాగే న్యాయం, ధర్మం కోసం ఈ ఉద్యమం తన నడవడికను కొనసాగించింది కాబట్టి ఈ ఉద్యమం నిలబడ్డది. కాబట్టి ఇది ఎవరో ఆర్థిక ప్రయోజనాల కోసం జరుగుతున్నటువంటి ఉద్యమం ఏమాత్రం కాదు. ఈ ఉద్యమం కృష్ణమాది గారితో పాటు వేలాది మంది కార్యకర్తలు ఉద్యమంలో పనిచేస్తున్నారు. అందరూ నిస్వార్థంగా జాతి ఆకాంక్ష నెరవేరాలి, ఈ జాతిలో అభివృద్ధికి రావాలని చెప్పేసి ఒక నిబద్ధతతో, నిజాయితీతో, అంకిత భావంతో ఈ జాతి కోసం అంకితమై వాళ్ళు పనిచేసుకుంటూ వస్తున్నారు. ఈ ఉద్యమం 30 సంవత్సరాలు నడవడానికి ఎంఆర్పిఎస్ ఉద్యమం దగ్గర కోట్ల రూపాయల ఆస్తులు లేవు. ఎంఆర్పిఎస్ నిర్దిష్టంగా ఒక బలమైన కేంద్ర కార్యాలయం కూడా లేదు. ఒక మాదిగ కమ్యూనిటీ హాలు పార్షిగుట్టలో ఒక జాతీయ కార్యాలయం రేకుల షెడ్లో ఉంది. ఈ ఇటీవల కాలంలో ఇంకొక దాన్ని కొద్దిగా తుది మెరుగులు దిద్దుకొని దాని ఆధునికంగా కొద్దిగా ముందు తీసుకొచ్చే ఒక మామూలు కార్యాలయం నుండి ఇవాళ ఈ ఉద్యమాన్ని నడిపించుకుంటూ వచ్చినాం. మరి 30 సంవత్సరాలు ఈ ఉద్యమం ఎందుకు బతికిందంటే 3 కారణాలు. ఒకటి, వర్గీకరణ డిమాండ్లో న్యాయం ఉంది. 2, కృష్ణమాదిగా ఉద్యమం నడుపుతున్న తీరులో నీతి, నిజాయితీ ఉంది. 3వది, మాదిలకు న్యాయం జరగాలని సమాజం మొత్తం కోరుకుంటుంది. ఈ 3 కారణాలతో ఉద్యమం నిలబడుకుంటూ వచ్చింది. ఈ ఉద్యమం ఎప్పుడు ఏ సందర్భంలో లక్షలాది మంది ప్రజలతో బహిరంగ సభలు పెట్టినా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా సహకరించడం వల్లనే అది సాధ్యమైంది. ఈ ఉద్యమాన్ని 30 సంవత్సరాలు పెంచి పోషించుకుంటున్నది సమాజమే. సమాజంలో అన్ని వర్గాలు పెంచి పోషించుకుంటూ వచ్చిండ్రు. సమాజమే మా మీటింగ్ కావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలు కల్పించిండు. వాళ్ళు అనేక రూపాల్లో తోడ్పడ్డారు. అందువల్ల వర్గీకరణ పోరాట విజయం సాధించిన రోజు మందకృష్ణమాది గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ విజయాన్ని మాదిగ అమరవీరులకు, ఎంఆర్పిఎస్ ఉద్యమకారులకు 30 ఏళ్ళు మాకు సహాయ సహకారాల నుంచి ఈ ఉద్యమాన్ని తోడ్పాటు నిలబడ్డ సమాజంలో అన్ని వర్గాలకు అంకితం చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ 30 సంవత్సరాలు ఈ ఉద్యమాన్ని నిలబడడం వెనుక సమాజంలో అన్ని వర్గాలు అందించినటువంటి ఆర్థిక అన్ని రకాల సహాయ సహకారాలు ఉన్నాయి. వాళ్ళ వల్లే ఉద్యమం నిలబడుతుంది తప్ప ఏ పార్టీ దగ్గరనో, ఏ వ్యక్తుల దగ్గరనో, ఏ నాయకుని దగ్గరనో మోకరిల్లి వాళ్ళిచ్చే వాళ్ళతో నడిచిన ఉద్యమం కాదు. ఇది స్వతంత్ర ఉద్యమం, ఆత్మగౌరవ ఉద్యమం. ఇప్పుడు నార్త్ ఇండియాలో జాట్ల ఉద్యమం, గుజ్జర్స్ ఉద్యమం, ఇక్కడ గుజరాత్ పటేల్స్ ఉద్యమం, తమిళనాడు పల్లీలు ఓలియన్స్ ఉద్యమం, ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో కాపుల ఉద్యమం కూడా చేశారు. కాపులు పద్మనాభం గారి ఆధ్వర్యంలో జరిగిన దాంట్లో వెంటనే మరి వాళ్ళకి సంబంధించిన పరిష్కార మార్గాలు తొందరనే వచ్చినాయి. ఆ ప్రభుత్వం దిగి వచ్చి వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వడం కూడా. మరి పర్టికులర్గా ఈ వర్గాలు చేస్తున్న ఉద్యమాలని నీరు గార్చడంలో అగ్రకుల పార్టీలు చేసిన కుట్ర కావచ్చు, నాయకులు చేసిన కుట్ర కావచ్చు, ఇంకా 30 సంవత్సరాల నుండి ఇంకా పోరాటం చేస్తున్న దాంట్లో అడ్డుకట్ట వేస్తున్న దాంట్లో ఇటు రాజ్యాంగ పరంగా అయినా, ఇటు రాజకీయ పరంగా అయినా, సామాజికంగా అయినా ఈ పోరాటాన్ని తట్టుకొని నిలబడడంలో మీకున్న నిబద్ధత, ఆత్మస్థైర్యానికి మూల కారణమైంది. ఎంఆర్పిఎస్ ఉద్యమానికి మాదిగ జాతికి బలం మందకృష్ణ మాదిగ నాయకత్వం. 30 ఏళ్ళు ఈ ఉద్యమం ఇంత సజీవంగా నిలబడడానికి దానికి సంబంధించిన పూర్తి క్రెడిట్ ఎంఆర్పిఎస్ తరఫున మేము మందకృష్ణ మాదిగ గారికి ఇస్తాం. ఎందుకనంటే మీరు చెప్పిన ఉద్యమాలతో పాటు తెలుగు నేల మీద ఉన్నటువంటి అనేక ఉద్యమాలు, ఈ ఉద్యమాలకు, కుల ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న నాయకులందరూ కొద్దిగా పేరు, గుర్తింపు, గౌరవం రాగానే వెంటనే ఏదో రాజకీయ పార్టీలో చేరి ఏదో పదవులు తీసుకొని వాళ్ళ సొంత జాతుల ఉద్యమాన్ని వాళ్ళు వదిలేయడం జరిగింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మందకృష్ణ మాదిగ గారు ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత, ఈ ఉద్యమాన్ని ప్రపంచంగా మార్చిన తర్వాత, లక్షల మంది తన వెంట నడిచిన తర్వాత చాలా రాజకీయ పార్టీలు అవకాశాలు ఇచ్చినాయి. కానీ ఏ అవకాశాన్ని మందకృష్ణ మాదిగ గారు తీసుకోలేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇచ్చిండు, తీసుకోలేదు. ఎంపీ రాజ్యసభ ఇచ్చిండు, తీసుకోలేదు. రాజశేఖర రెడ్డి జూపిలి ప్రభాకర్ను మందకృష్ణ మాదిగ గారు ఇద్దరిని పిలిచి ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పేసి మాట్లాడి జూపిలి ప్రభాకర్ ఎమ్మెల్సీ తీసుకున్నాడు, కృష్ణ మాదిగ గారు వద్దని చెప్పిండు. ఆ తర్వాత కాలక్రమేణా తెలంగాణ ఉద్యమ టైంలో కేసీఆర్ ఒక సందర్భంలో, కంచైలయ్య గారి సాక్ష్యం, కేసీఆర్ ఒక సందర్భంలో కృష్ణ మాదిగ గారే ముఖ్యమంత్రి అనే విధంగా పరోక్షంగా ప్రకటన చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం నడుపుతున్న క్రమంలో కూడా ఆయన కూడా అవకాశాలు ఇవ్వజూపిండు. ఆయన దగ్గర కూడా అవకాశాలు తీసుకోలేదు.
ఇవాళ మొన్నటికి మొన్న దేశ ప్రధానమంత్రి బీజేపీ వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తాను, తీసుకోలేదు. నాకు ఏ పదవి అవసరం లేదు, నేను ఈ రాజకీయ పదవి తీసుకోను. నేను పదవి తీసుకుంటే నేను నా కుటుంబం మాత్రమే బాగుపడుతుంది, నా జాతి బాగుపడదు. కానీ ఏబిసిడి వర్గీకరణ అమలు జరిగితే మాత్రం నా జాతి మొత్తం బాగుపడుతుంది. కాబట్టి ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి పదవులు అనే పదవుల కన్నా ఏబిసిడి వర్గీకరణ అనేది నాకు ముఖ్యం. వర్గీకరణ జరిగితే నా జాతి మొత్తం బాగుపడుతుంది. నేను ఉద్యోగం మొదలుపెట్టింది నా కోసం, నా కుటుంబం కోసం కాదు, నా జాతి బాగుపడడం కోసం అనే ఉద్దేశంతో ఆ స్టేట్మెంట్ వాళ్ళకి చెప్పి ఇవాళ వరకు పదవులు తీసుకోకుండా స్వతంత్రంగా జాతి కోసం ఈ ఉద్యమంలో నిలబడ్డ నాయకుడు మందకృష్ణ మాదిగ గారు. ఆయన ఆ స్వతంత్రంగా జాతి కోసం ఇట్లా నిలబడ్డాడు కాబట్టే జాతి ప్రజలందరూ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వాన్ని 30 సంవత్సరాలు ఓన్ చేసుకున్నారు. కృష్ణ మాదిగ గారు ఎప్పుడు పిలిచినా లక్షల మంది తరలి వచ్చిండు. నిజంగా ప్రజల్లో 30 సంవత్సరాల అభిమానం సంపాదించుకోవడం, ప్రజల్లో 30 సంవత్సరాల నమ్మకం సంపాదించుకోవడం, ప్రజల్లో 30 సంవత్సరాల విశ్వాసాన్ని సంపాదించుకోవడం మామూలు విషయం కాదు. 94లో మందకృష్ణ మాదిగ గారు పిలిస్తే లక్షల మంది వచ్చిండు. మరి 2024లో పిలిస్తే కూడా లక్షల మంది వచ్చిండు. 30 సంవత్సరాలు ఈ ప్రజల మధ్య మరి నమ్మకం ఏ విధంగా సాధ్యమైందంటే కృష్ణ మాదిగ గారు అనుసరించే నీతి, నిజాయితీ, నిబద్ధత వల్లనే అది సాధ్యమవకుండా వచ్చింది. కృష్ణ మాదిగ గారి కంటే ముందు, కృష్ణ మాదిగ గారి తర్వాత ఉద్యమాలు మొదలుపెట్టినటువంటి నాయకులందరూ పేరు, గౌరవం, గుర్తింపు రాగానే వాళ్ళందరూ రాజకీయ పార్టీలకు చేరి పదవులు తెచ్చుకున్నారు, పదవులు ఎంజాయ్ చేసినారు, తమ జాతర ఉద్యమాన్ని వాళ్ళు మర్చిపోయింది. దేశంలో, ఆధునిక భారతదేశంలో మొదలుపెట్టిన ఉద్యమంతోనే ఏ జాతి కోసం ఉద్యమం మొదలైందో ఆ ఉద్యమంతోనే ఇప్పటి వరకు ప్రయాణం సాగించిన ఒకే ఒక నాయకుడు మందకృష్ణ మాదిగ గారు. ఇప్పుడు మనం గుజరాత్లో పటేల ఉద్యమం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పటేల ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్ చక్కగా ఒక 5 ఏళ్ళు ఉద్యమం నడపలేకపోయాడు. ఆయన వెంటనే ఏం చేయండి, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత బీజేపీ ఒత్తిడి వచ్చింది. ఒత్తిడి రాగానే కాంగ్రెస్ పార్టీ వదిలేసి బీజేపీలో జాయిన్ అయ్యాడు. మరి ఇప్పుడు కాపుల ఉద్యమ నాయకుడు, ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు, వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నాడు. ఈ రోజు కూడా కాపు డిమాండ్ నెరవేరలేదు. ఆయన నెరవేరకపోగా ఆయన ఉద్యమం మార్చుకోలేదు. చివరికి ఆయన ఏం చేశాడు, ఆయన పేరు మార్చుకున్నాడు. ముద్రగడ్డ పద్మనాభ రెడ్డి అని పెట్టుకున్నాడు. ఆయన కాపు కులానికి సంబంధించిన వ్యక్తి. కాబట్టి వాళ్ళ లక్ష్యాన్ని, తమ జాతుల లక్ష్యాన్ని చేర్చుకోలేకపోయిన్లు, లక్ష్యం దాకా ఉద్యమం నడపలేకపోయిన్లు. ఆ మధ్యలో ఎదురవుతున్న ఒత్తిళ్లకు ఎదురొడ్డి నిలబడలేకపోయిన్లు. అందువల్ల ఆ ఉద్యమాలన్నీ కాలగర్భంలో గడిచిపోయినాయి. కొన్ని ఉద్యమాలు సాపేక్షకంగా కొంత సక్సెస్ కావచ్చు, కానీ దేశంలో మొదలైన మెజారిటీ ఉద్యమాలు గమ్యాన్ని చేర్చుకోలేకపోయింది. ఇప్పుడు మహారాష్ట్రలో మరాఠా ఉద్యమం ఈ రోజు కొనసాగుతుంది కదా, గమ్యాన్ని చేరలేకపోయింది. గుజరాత్ ఉద్యమం కొన్నాళ్ళు నడిచిన ఉద్యమం, ఉవ్వెత్తున ఎగిసిపడ్డ ఉద్యమం. పటేల ఉద్యమం చేరలేకపోయింది, కాపుల ఉద్యమం చేరలేకపోయింది, కర్ణాటకలో లింగాయతుల ఉద్యమం కొన్ని రోజుల పాటు నడిచిన ఉద్యమాలు ఇప్పుడు అవన్నీ కాలగర్భంగా కలిసినాయి. దేశంలో 30 సంవత్సరాలు లైవ్ లో ఉన్న ఒకే ఒక ఉద్యమం ఎంఆర్పిఎస్ ఉద్యమం. అట్లా ఉండడానికి కారణం మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. ఇప్పుడు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పినట్టు నిండు అసెంబ్లీలో ప్రస్తుతం నడుస్తున్న నోటిఫికేషన్లు కావచ్చు, భవిష్యత్తులో వచ్చే నోటిఫికేషన్లలో అన్నిట్లలో వర్గీకరణ అమలు చేస్తామని చెప్పేసి బహిరంగంగా అసెంబ్లీ కేంద్రంగానే అది రికార్డెడ్, అదొక చరిత్ర. అది చెప్పిండు, ఆల్రెడీ మాట ఇచ్చిండు. దాని మీద మరి ఆయన యూటర్న్ తీసుకుంటాడా లేదా, మరి చంద్రబాబు గారు ఇప్పుడు మళ్ళీ వర్గీకరణకి మద్దతుగా ఉన్నాడు, ఆయన ఢిల్లీలో ఆయన ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసిండని చెప్పేసి ఉన్నది. ఈ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వర్గీకరణని అమలు చేస్తారనే నమ్మకం మీకున్నదా? 100% అమలు చేస్తారనే నమ్మకం ఉంది. అయితే రేవంత్ రెడ్డి గారి మీద ఏ ఒత్తిడి ఉందో మాకు తెలుసు, అది మేము పరిశీలిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేసిన తర్వాత ఆ ప్రకటనకు ఆయన కట్టుబడకుండా ఉండడం కోసం, ఆయన ప్రకటనను అమల్లో తీసుకురాకుండా ఉండడం కోసం మల్లికార్జున ఖర్గే జాతీయ అధ్యక్షుడిగా వేణుగోపాల్తో ప్రకటన చేయించి పార్టీ ఒక నిర్ణయం తీసుకునేంత వరకు ముందుకు సాగద్దనే ఉద్దేశంతో ఆయన మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి మీద పైన వాళ్ళ అధిష్టానంగా ఉన్న మల్లికార్జున ఖర్గే ఒత్తిడి ఉంది వర్గీకరణ చేయొద్దని. ఆ తర్వాత ఆ పైన కొప్పుల రాజు కాంగ్రెస్ పార్టీ మాజీ జాతీయ ఎస్సీసీల అధ్యక్షుడు, ఆయన ఒత్తిడి ఉంది. కింద బట్టి నాయకత్వంలోని కొంతమంది మాల సోదరుల ఒత్తిడి ఉందనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే రేవంత్ రెడ్డి పైన, రేవంత్ రెడ్డి కింద బలంగా ఉన్నటువంటి మాలల యొక్క ఒత్తిడి ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం. అయితే మరి కాంగ్రెస్ పార్టీ చేవెళ్ళ డిక్లరేషన్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. చేవెళ్ళ డిక్లరేషన్ను రిలీజ్ చేసింది ఎవరు? మల్లికార్జున ఖర్గే జాతీయ అధ్యక్షుడు. మరి ఆయన నాయకత్వంలో స్వయంగా ఎస్సీ వర్గీకరణ చేస్తామని మల్లికార్జున ఖర్గే చేవెళ్ళ డిక్లరేషన్ ప్రకటించినప్పుడు మరి మల్లికార్జున ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్నారు కదా. కాబట్టి దానికి కట్టుబడి ఉండి రేవంత్ రెడ్డి దీన్ని ఎస్సీ వర్గీకరణ ఇమీడియట్ గా అమల్లో తీసుకొచ్చే విధంగా ముందుకు సాగుతారని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ కమిటీని ఒకటి ఏర్పాటు చేసిందని మేము భావిస్తున్నాం. ఆ కమిటీ వేగంగా తన పని పూర్తి చేసి వర్గీకరణ అమల్లో తీసుకొచ్చే విధంగా చూడాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. ఇక రెండవది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ గతంలో అమలు చేసిన వ్యక్తి,
మాదిగల్లో ఎంతో కొంత సామాజిక ఆర్థిక రాజకీయ మార్పులు రావడానికి విద్యా ఉద్యోగాలు ముందుకు పోవడానికి ప్రధాన కారకుడుగా నిలిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వర్గీకరణ చేసి మాదిగ జాతికి ఒక బలమైన ఆయుధాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి. ఆయన తీసుకొచ్చిన చట్టమే సుప్రీంకోర్టులో రద్దయింది. తిరిగి ఆయన తీసుకొచ్చిన చట్టమే మళ్ళీ వాళ్ళ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మళ్ళీ రేపు అమల్లోకి రాబోతున్నారు. కాబట్టి మొదటి నుండి చంద్రబాబు నాయుడు వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి ఇప్పటికే వాళ్ళ పార్టీలో పొలిట్ బ్యూరోలో ఎస్సీ వారికి అనుకూలంగా తీర్మానం కూడా చేయడం జరిగింది. కాబట్టి మొన్న ఆగస్టు 15వ తేదీన జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా ఆయన ప్రసంగంలో ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ జిల్లాల వారిగా చేయబోతున్నాం, వర్గీకరణ అమలు తీసుకురాబోతున్నాం అని చెప్పేసి ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో వేగంగా ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చే విధంగా అవకాశాలు ఉన్నట్టు మాదిగ జాతి నమ్ముతుంది. దీని మీద రేవంత్ రెడ్డి కొద్దిగా కాలయాపన చేయకుండా, కమిటీకి సమయం పొడిగించకుండా, దాన్ని కాలయాపన చేయకుండా, అలాగే వివిధ రాష్ట్రాలు తిరుగుతున్నాయనే పేరుతోని ఎక్కువ గడువు ఇవ్వకుండా వెంటనే వర్గీకరణ అమలు తీసుకురావాలనేది మాదిగ జాతి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నది. వర్గీకరణ చేసిన పోరాటంలో, వర్గీకరణ కోసం చేసిన పోరాటంలో ఎంఆర్పిఎస్ ఎంఎస్ఎఫ్ చేసిన పోరాట ఫలితంగా ఏ వర్గాలు లబ్ధి పొందినాయి, ఏ పోరాటాలు వచ్చినాయి అంటే వికలాంగుల హక్కుల పోరాట సమితి కావచ్చు, ఇలాంటివి కట్ చేస్తే ఒకవేళ వర్గీకరణ అమలు చేస్తే ఎంత మేరకి లబ్ధి పొందవచ్చు, ఈ 2 అంశాల గురించి చెప్పండి. ఇప్పుడు ఎంఆర్పిఎస్ మాదిగల కోసం ఉద్యమం మొదలుపెట్టిన ఈ ఉద్యమం ముందుకు సాగుతున్న క్రమంలో ఒకవైపు మాదిగలకు సంబంధించిన హక్కులను సాధించుకోవడంతో పాటు సమాజంలో నిరాదరణకు గురైన వాళ్ళు ఎవరు పట్టించుకునే వర్గాలను చేరదీసి వాళ్ళ తరఫున కూడా ఎంఆర్పిఎస్ అనేకమైన పోరాటాలు నిర్వర్తించింది. ఎస్సీ వర్గీకరణ అమలు జరిగిన కాలంలో మాదిలకు న్యాయబద్ధంగా జనాభా ప్రకారం రావాల్సిన అవకాశాలు మాదిలకు వచ్చినాయి. మాదిలతో పాటు మిగతా ఉపకులాలకు వాళ్ళకు రావాల్సిన అవకాశాలు వాళ్ళకు కూడా వచ్చాయి. ఈ సందర్భంలో మాలల జనాభా ఎంత ఉందో వాళ్ళకు రావాల్సిన అవకాశాలు వాళ్ళకు కూడా వచ్చినాయి. అంటే ఎస్సీ వర్గీకరణ ద్వారా ఎస్సీలో ఉన్న అన్ని కులాలకు సమాన న్యాయం జరిగింది. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులకు ప్రమోషన్ రిజర్వేషన్ కోసం ఎంఆర్పిఎస్ పోరాటం చేసింది. ఆ పోరాటాన్ని కూడా విజయవంతం చేయడం జరిగింది. ఆ తర్వాత నిరుపేద గుండె జబ్బుల చిన్నారుల కోసం ఎంఆర్పిఎస్ ఉద్యమం చేసింది. దేశంలో ఎక్కడ జరగని ఒక అతిపెద్ద పోరాటం, ఒక అద్భుతమైన పోరాటం. ఆ పోరాటం ద్వారా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఆనాడు దిగి వచ్చి ఆనాడు గుండె జబ్బుల చిన్నారులకు ఉచిత ఆపరేషన్ చేయించడంతో పాటు ఆరోగ్యశ్రీ పథకం కూడా తీసుకురావడం జరిగింది. ఈ విషయాన్ని రాజశేఖర రెడ్డి గారు స్వయంగా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 9 కోట్ల మంది నిరుపేద ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. అంటే దాదాపుగా 90% కుటుంబాలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఫలితాలు అందుతున్నాయి. అది సాధించి పెట్టింది ఎంఆర్పిఎస్. అంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం ఫలితం 90% ఇళ్లలో ఇవాళ ఆ ఫలితం కనబడుతున్నది. ఆ తర్వాత వికలాంగుల కోసం పోరాటం చేసినాం. ఆ వికలాంగుల ఉద్యమం కూడా విజయవంతం కావడం జరిగింది. ఇవాళ దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధిక పెన్షన్లు వికలాంగులకు ఇస్తున్న రాష్ట్రాలు అక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మాత్రమే ఇస్తున్నాయి. ఈ 2 తెలుగు రాష్ట్రాలు మాత్రం అత్యధిక పెన్షన్ వాళ్ళకు అందుతుంది. ఈ 2 రాష్ట్రాల్లో వికలాంగుల అత్యధిక పెన్షన్ రావడానికి ప్రధాన కారణం మందకృష్ణ మాదిగ నాయకత్వంలో వికలాంగుల కోసం జరిగిన ఉద్యమ ఫలితం. అందువల్ల దాని ద్వారా వికలాంగుల కోసం మనం పోరాటం చేసినాం. వికలాంగుల కోసం పోరాటం చేసిన తర్వాత తెలంగాణ ఉద్యమం ఉధృత స్థాయిలో నడుస్తున్న క్రమంలో ఒకవైపు తెలంగాణ మేము ఇస్తున్నామని కాంగ్రెస్ ఓన్ చేస్తున్న క్రమంలో, తెలంగాణ మేము తెస్తున్నామని చెప్పేసి కేసీఆర్ ఓన్ చేస్తున్న క్రమంలో మరి తెలంగాణ కోసం 1000 మంది చనిపోయబడ్డారు. మరి అమరవీరుల త్యాగాలు ఏం కావాలి? ఆ కుటుంబాల గురించి ఎవరొక్కరు మాట్లాడలేరు, ఆ కుటుంబాల సంక్షేమం గురించి ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పేసి ఆనాడు నిజాం కాలేజ్ గ్రౌండ్లో, అంటే తెలంగాణ ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలో నిజాం కళాశాల గ్రౌండ్లో తెలంగాణ అమరుల తల్లుల కడుపుకోత మహాసభ నిర్వర్తించి దాదాపు సుమారు 1000 అమరవీరుల కుటుంబాలను, అంటే వాళ్ళ తల్లులు లేని దగ్గర వాళ్ళ భార్యలను ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళ కన్నీటి గోసను, వాళ్ళ బాధను, వాళ్ళ ఆవేదనను ప్రపంచానికి ఎంఆర్పిఎస్ చూపెట్టడం జరిగింది. ఆ డిమాండ్, ఆ సభలోనే మెజార్టీగా 10 డిమాండ్లు పెట్టడం జరిగింది. అమరవీరుల కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలి, అలాగే ఎక్స్గ్రేషియా 10 లక్షలు ఇవ్వాలి, 3 ఎకరాల భూమి ఇవ్వాలి, ఇంకా వాళ్ళ కోసం కావాల్సిన సంక్షేమ పథకాలు తీసుకురావాలి, అలాగే ఇక నెక్లెస్ రోడ్లో అమరుల స్మృతి వనం నిర్మించాలి అనే దాని మీద అనేక డిమాండ్లు పెట్టడం జరిగింది. ఆ డిమాండ్ల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమరుల కుటుంబాలకు ఇంటికి ఉద్యోగం వచ్చింది, అలాగే 10 లక్షల ఎక్స్గ్రేషియా అందింది, అలాగే 3 ఎకరాల భూ పంపిణీ కూడా కొంతమందికి అందడం జరిగింది. అందువల్ల తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేసిన చరిత్ర కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమానికే ఉంది. కాంగ్రెస్ పట్టించుకోలేదు, కేసీఆర్ పట్టించుకోలేదు. వాళ్ళ తరఫున మాట్లాడి ఇవాళ వాళ్ళ కుటుంబాల్లో ఎంతో కొంత మేలు జరిగే ప్రక్రియలో ఎంఆర్పిఎస్ అగ్రభాగాన నిలబడ్డది. ఆ తర్వాత వృద్ధుల వితంతుల సమస్యల పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ కోసం పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటం కూడా విజయవంతమైంది. ఆ పోరాటం ద్వారా ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి వృద్ధులకు, వితంతులకు, ఒంటరి మహిళలకు వాళ్ళకి ఇవాళ పెన్షన్లు గణనీయంగా వాళ్ళకు కూడా ఈరోజు అందడం జరుగుతుంది. అది కూడా ఎంఆర్పిఎస్ పోరాట ఫలితం. అలాగే
తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంఘటన ప్రియాంక రెడ్డి అత్యాచార సంఘటన. సో ఆ అత్యాచార సంఘటన జరిగిన సందర్భంగా అది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సందర్భంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం మందకృష్ణ మాదిగ గారు ఒక నిర్దిష్టంగా ఆలోచన చేసి మరి దేశంలో అగ్రకులాల స్త్రీల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, దాని మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నాయి, దాని మీద వాళ్ళ మీద మాత్రమే దేశంలోని మేధావులు రాజకీయ పార్టీలు అందరూ మాట్లాడుతున్నారు. మరి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మరి వేలాదిగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళల మీద అత్యాచారాలు జరుగుతాయి, మరి వాళ్ళ గురించి ఎందుకు స్పందిస్తలేరు? అగ్రకులాలకు ఒక న్యాయమా, అనగారిన కులాలకు ఒక న్యాయమా? ప్రియాంక రెడ్డి గురించే దేశం మొత్తం మాట్లాడుతున్నారు, రాజకీయ పార్టీలు మొత్తం మాట్లాడుతున్నారు. మరి అదే రోజు చంపబడ్డ ఒక బీసీ బిడ్డ మానస యాదవ్ గురించి ఎందుకు మాట్లాడలేదు? అలాగే దానికంటే ఒక రోజు ముందు ఆదిలాబాద్ లో చంపబడ్డ టేకులక్ష్మి గురించి ఎందుకు మాట్లాడతలేరు? అలాగే మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళల గురించి ఎందుకు మాట్లాడతలేరు? అగ్రకులాలకు ఒక న్యాయమా, అనగారిన కులాలకు ఒక న్యాయమా అని చెప్పేసి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది. మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ స్త్రీల మీద ఎవరైతే అత్యాచారాల పాల్పడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించడం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున పోరాటం చేసినాం. ఆ పోరాటం కూడా విజయవంతమైంది. తెలంగాణ రాష్ట్రంలో 36 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఎంఆర్పిఎస్ పోరాట ఫలితంగా ఏర్పడ్డాయి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో 36 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు లేవు, ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 36 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు. అది ఎంఆర్పిఎస్ పోరాట ఫలితంగానే. ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పడ్డ ఫలితంగానే టేకు లక్ష్మి అత్యాచారులకు వాళ్ళకు ఆ రోజు ఉరిశిక్ష విధించడం జరిగింది. అలాగే హజీపూర్లో 3 చిన్నారులను అత్యాచారం చేసి చంపినటువంటి శ్రీనివాసరెడ్డి కూడా ఉరిశిక్ష విధించడం జరిగింది. ఇవన్నీ మహిళలకు సంబంధించినటువంటి అత్యాచారాలకు సంబంధించిన పోరాటాలు ఎంఆర్పిఎస్ అగ్రభాగా నిలబడి వాళ్ళకు అండగా నిలబడ్డది. వాళ్ళ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా తీసుకురావడం జరిగింది. అలాగే ఆర్టీ సమ్మెలో కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ చట్టం దేశంలో నిర్వీర్యమైనప్పుడు ఇవాళ దళితులకు మేమే, గిరిజనులకు మేమే నాయకులం అని చెప్తున్న నాయకులందరూ ఆ రోజు మౌనంగా ఉన్నారు. తిరిగితనంతో ఎవరు బయటికి రాలేదు. ఆ పోరాటాన్ని, ఆ చట్టాన్ని కాపాడుకోవచ్చు ఎవరు పోరాటం మొదలుపెట్టలేదు. పాక్షికంగా భారత బంద్ జరిగిన తర్వాత కొంతమంది ఆ పోరాటంలో చనిపోబడ్డారు. మరి వాళ్ళ త్యాగం వృధాగా పోవద్దు, తిరిగి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ చట్టాన్ని మనం కాపాడుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఆనాడు హైదరాబాద్ నుండి మొదలుకొని కార్యాచరణ తీసుకొని వరంగల్లో బహిరంగ సభ నిర్వహించి, ఢిల్లీలో బహిరంగ సభ నిర్వహించి దేశంలో అన్ని రాజకీయ పార్టీలు అందరినీ ఢిల్లీ తీసుకొచ్చి ఆనాడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ చట్టాన్ని కూడా తిరిగి సాధించుకొని ఆ చట్టాన్ని పరిరక్షించుకునే చరిత్ర ఎంఆర్పిఎస్ ఉద్యమానికి ఉంది. ఈ విధంగా 30 సంవత్సరాల కాలంలో ఒకవైపు మాదిల కోసం, మరోవైపు సమాజంలో అన్ని వర్గాల కోసం ఎంఆర్పిఎస్ తన పాత్రను నిర్వర్తించింది. అయితే దీని రిజల్ట్స్ ఒకవేళ అమలు చేస్తే రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడు ఉమ్మడి రిజర్వేషన్ విధానంలో మాదిగల వాటా 2% మాత్రమే. లేక వర్గీకరణ అమలు జరిగితే దాదాపు 11 నుండి 12% వాటా మాదిలకు రావాలి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉపకులాల జనాభా ప్రకారం వాళ్ళకు రావాల్సిన అవకాశాలు అది 1% అయిద్దా, ఎంత శాతం అయిద్దా అనే విషయం ఇప్పుడు ఈ కమిటీ వేసే లెక్కల ద్వారా బయటకు వస్తుంది. కాబట్టి వాళ్ళ శాతం వాళ్ళకు వస్తుంది. కాబట్టి వర్గీకరణ అమలు జరిగితే మాదిలకు రావాల్సిన రిజర్వేషన్ల శాతం పెరుగుతుంది. దానివల్ల విద్యా ఉద్యోగాల్లో అభివృద్ధి కావడానికి అవకాశాలు ఉంటాయి. ఉపకులాలకు కూడా అవకాశాలు వస్తాయి. వాళ్ళు కూడా విద్యా ఉద్యోగ సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో అభివృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా వర్గీకరణ అమలు జరగడం వల్ల వాళ్ళలో ఏదైతే తమ జనాభా నిష్పత్తి కంటే మించి అదనపు అవకాశాలు పొందుతున్నాయో ఆ అదనపు అవకాశాలు మాత్రమే పోతాయి తప్ప వాళ్ళ జనాభాకు రావాల్సిన అవకాశాలు వాళ్ళకు కూడా వస్తాయి. దీని ద్వారా అందరికి న్యాయం జరుగుతుంది, అందరికి అవకాశాలు పెరుగుతాయి. దాని ద్వారా సామాజిక ఆర్థిక అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. ఎంఆర్పిఎస్ ఈ 3 దశాబ్దాల పోరాటానికి కలిసి వచ్చిన సంఘాలు, సంస్థలు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, ఏదైతే ఈ ఉస్మానియా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలు ఉన్నాయో విద్యార్థి నాయకులు కావచ్చు, పార్టీల నాయకులు కావచ్చు, ప్రత్యేకంగా ఈ 30 సంవత్సరాల నుండి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వర్గీకరణ సాధించడం కోసం మాదిగలు చేసిన పోరాటానికి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కుల సంఘాలు, అన్ని మహిళా సంఘాలు, అలాగే ప్రధానంగా విద్యార్థి సంఘాలు కూడా కీలక పాత్ర పోషించడం జరిగింది. అయితే అందులో బాగా ప్రభావవంతంగా జరిగిన ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా మాదిగ విద్యార్థి ఉద్యమం జరిగింది ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో. ఎంఎస్ఎఫ్ చేసిన ప్రతి పోరాటానికి ఉస్మానియా యూనివర్సిటీకి కేంద్రంగా ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలు తమ సంపూర్ణ సహాయ సహకారాలు ఇప్పటికి కూడా అందించడం జరిగింది. ఉద్యమం ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఈ రోజు కూడా ఉన్నారు. మన సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన సందర్భంగా కూడా వాళ్ళందరూ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ పోరాటానికి విజయవంతమైన సందర్భంగా ఎంఆర్పిఎస్ నిర్వహించినటువంటి అనేక ర్యాలీలో నాయకత్వం కూడా పాల్గొనడం జరిగింది. మేము వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవిష్యత్ పోరాటాన్ని కూడా వాళ్ళందరూ కలిసి వస్తారని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అట్లా ఒకరు ఇద్దరని కాదు, ప్రతి విద్యార్థి సంఘం నాయకుడు ఇందులో కీలక పాత్ర పోషించిన వాళ్ళు. ఇప్పుడు ర్యాపిడ్ రౌండ్
మాల మేధావులు కావచ్చు, ఉపకులాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎంఆర్పిఎస్ ఉద్యమం మీద, కృష్ణ మాదిగ గారి మీద ప్రత్యక్షంగా పరోక్షంగా కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమని కామెంట్ చేసిర్రు ఏంది అనేది ఒకసారి అడిగే ప్రయత్నం చేస్తా. దానికి మీరు ఒక లైన్లో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మందాకృష్ణ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు, నీకు తిండి పెట్టిన మేము మనువాదులమా అని చెప్పేసి ఎంఎఫ్ గోపీనాథ్ గారు అంటారు. గోపీనాథ్ గారు గుండెకు శస్త్రచికిత్స చేసే వ్యక్తి, డాక్టర్. ఆయన ఫస్ట్ మెదడుకు చికిత్స చేసుకోవాలి. ఆయన మనువాదాన్ని కృష్ణమాదిగ మీద మాట్లాడిన ద్వారా మరోసారి నిరూపించుకున్నాడు. గోపీనాథ్ గారికి మేము చెప్పేది ఏంటంటే, నువ్వు మనువాది కాకపోతే ఎస్సీ వర్గీకరణ బలపరుస్తూ ఒక ప్రకటన విడుదల చేయి. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళు మీరు వ్యతిరేకించదని మీ సొంత కులమైన మాలకు చెప్పు. వర్గీకరణను బహిరంగంగా బలపరచాలి, వర్గీకరణ వ్యతిరేకులను మీరు వర్గీకరణ వ్యతిరేకించొద్దని చెప్పాలి. ఈ రెండు ప్రక్రియలు చేయనంత కాలం ఎంఎఫ్ గోపీనాథ్ను మనువాదిగా మాత్రమే మాదిగ జాతి చూస్తుంది. ఇంకో కామెంట్ చేసిండు, డబ్బులు తీసుకొని మందాకృష్ణ పోరాటం, ఈ కుట్రలో మాల మాదిగలు బలి అయ్యారు, బ్రాహ్మణులే సుప్రీంకోర్టు జడ్జీలు, ఎస్సీ వర్గీకరణ 4 కాదు 11 ముక్కలు కావాలి, ఎవ్వరికి తెలియని విషయాలు బయటపెట్టిన ఎంఎఫ్ గోపీనాథ్. ఎంఎఫ్ గోపీనాథ్కు ఎస్సీ వర్గీకరణ అవగాహన లేదు. ఎవరో డబ్బులు ఇస్తే నడిచే ఉద్యమం కాదు. ఎవరో డబ్బులు ఇస్తే నడిచిన ఉద్యమం 30 సంవత్సరాలు నిలబడది. ఒక విప్లవ ఉద్యమంలో పనిచేసి వచ్చిన అనే వ్యక్తి అని చెప్పుకునే వ్యక్తి, లేదా ఒక దళిత ఉద్యమంలో పాల్గొని చెప్పుకునే వ్యక్తి ఇంత దిగజారి మాట్లాడడం అనేది హాస్యాస్పదం. ఆయన దిగజారుడు వ్యాఖ్యలకు ఆయన మాట్లాడిన మాటల నిదర్శనం. రెండోది ఏంటంటే, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో అంత బ్రాహ్మణులే లేరు. జస్టిస్ చంద్రచూడ్ గారు బ్రాహ్మణుడు కాదు, అలాగే జస్టిస్ గవాయ్ గారు బ్రాహ్మణుడు కాదు. మరి గవాయ్ అనే దళిత బిడ్డ కూడా అందులో ఉన్నాడు కదా మహారాష్ట్ర నుండి. మరి ఆ తీర్పు నువ్వు ఎందుకు గౌరవించవు? మరి ఆనాడు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా తీర్పు వచ్చినప్పుడు ఆ తీర్పు సరైన తీర్పు కాదు, మరి అక్కడ బ్రాహ్మణులను ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? నీ కులబుద్ధి ఎందుకు పోనించుకుంటలేవు? ఇప్పటికైనా ఎంఎఫ్ గోపీనాథ్ గారు తన మెదడుకు శస్త్రచికిత్స చేసుకొని సామాజిక న్యాయం అనే కళ్ళద్దాలు తను ధరించాలని చెప్పేసి సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఆయన పెట్టిన బోధిని ఇక్కడ ఎవరు ఉద్యమకారులు కాలేదు, అది తప్పుడు మాట. అది తక్షణం ఆయన వెనక్కి తీసుకోవాలి. మాలలకు మందకృష్ణ మాదిగ గారు చేసినంతగా మాల మహానాడు నాయకులు కానీ, మాల రాజకీయ నాయకులు కానీ, మాల మేధావులు కానీ ఎవరు చేయలేదు. మాల మహానాడు పేరుతోని, మాల మేధావుల పేరుతోని, మాల సంఘాల పేరుతోని నాయకులు మాత్రమే లబ్ధి పొందిండ్రు, మాల ప్రజలకు అన్యాయం చేసిండ్రు. నిజంగా మాలకి నిజాయితీతో నిబద్ధతో ఎంతో కొంత న్యాయం చేసిన వ్యక్తి మందకృష్ణ మాదిగ గారు. మందకృష్ణ మాదిగ గారిని విమర్శించే నైతిక అర్హత, హోదా ఏమాత్రం ఎంఎఫ్ గోపీనాథ్కు లేదు. ఆయన గడిచిన 20 సంవత్సరాల కాలంలో ఏనాడు వర్గీకరణ బలపరుస్తూ ముందుకు వచ్చిన వ్యక్తి కాదు. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు మీద కానీ, మందకృష్ణ మాదిగ మీద కానీ, లేదా జడ్జిల మీద కానీ, ఈ వర్గీకరణ అంశం మీద కానీ మాట్లాడి ఏ నైతిక అర్హత లేని ఏకైక వ్యక్తి ఎంఎఫ్ గోపీనాథ్ గారు. వర్గీకరణపై రివ్యూ పిటిషన్ ఎందుకు? మాల ఉద్యోగులు అసలైన ద్రోవుల, వర్గీకరణ పేరుతో బీజేపీ రిజర్వేషన్లు ఎత్తేసి కుట్ర చేస్తున్నది అని చెప్పేసి మల్లేల వెంకట్రావు గారు అంటారు. మల్లేల వెంకట్రావు మరి వర్గీకరణ మీద రివ్యూ పిటిషన్ ఎందుకు వేయాలో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మేము ఎంఆర్పిఎస్ తరఫున పదే ఆయనకు విజ్ఞప్తి చేసినాం. ఇప్పటికీ మనం సాధించుకోవాలన్న ఉమ్మడి అవకాశాల కోసం పోరాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. కలిసి రమ్మాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ అప్పీల్ చేసింది. అయినా సరే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్కి వెళ్ళి తన కులతత్వవాదాన్ని, తన దోపిడి స్వభావాన్ని, మేము దోపిడి వాదులము, మేము రిజర్వేషన్ దోచుకోవడం మాకు మాత్రమే హక్కు అని పదే రుజువు చేసుకోవడం కోసం మల్లెల వెంకట్రావు సీరియస్గా ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నం ఆయన మానుకోవాలని చెప్పేసి నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. బీజేపీ రిజర్వేషన్ల విధానాన్ని బలపరుస్తుంది తప్ప రిజర్వేషన్ల విధానాన్ని బలహీనపరుస్తున్న చరిత్ర ఎక్కడా లేదు. వర్గీకరణ చేయడం అంటే సామాజిక న్యాయాన్ని అమలు చేయడం, సామాజిక న్యాయాన్ని అమలు చేయడం అంటే రిజర్వేషన్ బలోపేతం చేయడం, రిజర్వేషన్ల బలోపేతం చేయడం అంటే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని బలపరచడం. మరి వర్గీకరణ చేయడం ఒకవేళ బీజేపీ ముందుకు వచ్చిన సందర్భంగా కనబడుతున్నప్పుడు మరి బీజేపీ రిజర్వేషన్లు బలోపేతం చేస్తుంది తప్ప బలహీనం చేసినట్టు ఎక్కడ కనబడుతుంది? అలాగే బీజేపీ వచ్చిన తర్వాత ఇప్పటికి రిజర్వేషన్లు ఏ వర్గాలకైతే లభిస్తున్నాయో, ఇంకా ఏ వర్గాలకైతే లభించట్లేదో వాళ్ళు కూడా రిజర్వేషన్ వర్తింపజేసే ప్రయత్నం చేయడం జరిగింది. ఉదాహరణకు మహిళలకు 33% రిజర్వేషన్లు ఇచ్చే విధంగా మొన్న నిర్ణయం తీసుకున్నది బీజేపీ గవర్నమెంట్. అలాగే ఈడబ్ల్యూఎస్ అగ్రకుల పేదలకు రిజర్వేషన్లు అందివ్వాలని నిర్ణయం తీసుకున్నది. అంటే రోజు రోజుకు రిజర్వేషన్ల వ్యవస్థను బలపరుస్తూ ఆ రిజర్వేషన్ కిందికి రాని ప్రజలకు ఆ రిజర్వేషన్ ఫలాలు అందించే ప్రయత్నం బీజేపీ చేస్తుంది తప్ప బీజేపీ ఎక్కడా రిజర్వేషన్ తొలగించే ప్రయత్నం ఏమాత్రం చేయడం లేదు. అది కేవలం అబద్ధపు వాదన, బూటకపు వాదన. మాదిగలు తిన్నది చాలు, మాలలకు న్యాయం జరగాల్సిందే అని చెప్పేసి మందాల భాస్కర్ గారు, మాల విద్యార్థి నాయకుడు, ఉస్మాన్ యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమ నాయకుడు ఆరోపిస్తారు. మాలలు
మాలలకి న్యాయం జరగాల్సిందే అన్న కోణంలో మాదిగలు తిన్నది చాలు అని చెప్పేసి చెప్తా ఉన్నా. ఆయన మాదిగలు ఏం తిన్నారో మందర భాస్కర్ బయట పెట్టాలి. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీలో సమాచార హక్కు చట్టం కింద 2021 సంవత్సరం మేము లెక్కలు తీసుకున్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో 2021 సంవత్సరం వరకు 75 మంది మాల ప్రొఫెసర్లు ఉన్నారు, 21 మంది మాత్రమే మాల ప్రొఫెసర్లు ఉన్నారు. మరి అక్కడ రిజర్వేషన్లు ఎవరు తిన్నారో మందాల భాస్కర్ గారు ఒకసారి ఆలోచన చేసుకొని ఆత్మపరిచయం చేసుకోవాలి. మరి ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ జనాభా మాదిగలు, మాదిగలతో పోల్చుకుంటే మాల సగభాగం కూడా లేరు. మరి ప్రొఫెసర్లు 75 మంది మాలలు ఎట్లా ఉన్నారు, 21 మంది మాత్రమే మాలలు ఎట్లా ఉన్నారు? మరి రిజర్వేషన్లు ఇక్కడ ఎక్కువ దొబ్బి తిన్నది ఎవరో మందాల భాస్కర్ ఒకసారి పరిశీలన చేసుకోవాలని చెప్పేసి నేను స్పష్టంగా తెలియజేస్తున్నాం. దేశంలో ఇప్పటి వరకు వర్గీకరణ మీద 3 కమిషన్లు నియమితం జరిగినాయి. లోకూర్ కమిషన్ ఉంది, రామచంద్రరాజ్ కమిషన్ ఉంది, ఉషా మేరే కమిషన్ ఉంది. ఈ 3 కమిషన్లో ఏ కమిషన్ నివేదిక అయినా మాదిగల రిజర్వేషన్లు ఎక్కువ లబ్ధి పొంది తిన్నారని చెప్పినాయా? ఎక్కడ చెప్పలేదు. మాలలే రిజర్వేషన్ తమ జనాభా నిష్పత్తి కంటే ఎక్కువ లబ్ధి పొంది తిన్నారని 3 కమిషన్ నివేదిక సాక్ష్యం చెప్పినాయి. కానీ మాదిగలు తిన్నది చాలా అని అంటున్నాడు కదా. మాదిగలు తిన్నారని చెప్పడానికి ఒక ఆధారమైన ఉందా? ఏమాత్రం ఆధారం లేదు. నిరాధారమైన ఆరోపణలు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న ఒక విద్యార్థి నాయకుడిగా మందల భాస్కర్ చేయడం అనేది సిగ్గుమాల చర్య. కులవృత్తి ఆర్థిక వనరు లేక మాలలు వెనకబడ్డారు అని చెప్పేసి అంటున్నారు. నిజమా? కులవృత్తి ఆర్థిక వనరులు లేక మాలలు వెనకబడ్డారు. కులవృత్తులు లేరు కాబట్టి వాళ్ళు మాలలు విద్యాలయాలకు ప్రవేశించగలిగిళ్ళు, ఉద్యోగాలకు ప్రవేశించగలిగిళ్ళు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళగలిగిళ్ళు. అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రకులాలకు అతి సమీపంగా జీవించగలిగిళ్ళు. వాళ్ళ నుండి ಹೆಚ್ಚು అవకాశాలు పుచ్చుకోవడం జరిగింది. కులవృత్తి చేపట్టడం వల్ల వెనుకబడ్డ జాతి మాదిగ జాతి. చెప్పులు కుట్టుకుంటూ చమకార వృత్తిలో ఉండడం వల్ల మిగతా అవకాశాలన్నింటినీ అందిపుచ్చుకోవడంలో మాదిగలు విఫలమయ్యారు. ఈ వృత్తిలోనే ఎక్కువ కాలం పనిచేయడం వల్ల మిగతా అవకాశాల వైపు, అంటే చదువుకునే అవకాశాల వైపు కావచ్చు, ఉద్యోగ అవకాశాల వైపు కావచ్చు, సామాజిక వికాసం వైపు నడిపించే విషయంలో కావచ్చు మాదిగలు ముందుకు రాలేకపోయింది. అది అశాస్త్రీయమైనటువంటి వాదన. బీజేపీ కుట్రలో భాగమే రాష్ట్రాలకు వర్గీకరణ అధికారం. ఇందులో బీజేపీ కుట్ర రాష్ట్రాలకు అధికారం ఇచ్చే దాంట్లో ఏమాత్రం లేదు. రాష్ట్రాలకు అధికారాలను ఇచ్చింది సుప్రీంకోర్టు. రాజ్యాంగాన్ని అనుసరించి, రాజ్యాంగం యొక్క నియమాలను అనుసరించి రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వడం జరిగింది. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి విద్య, ఉద్యోగ అవకాశాలను పంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందనే విషయం మనందరూ తెలుసు. బీసీలకు మరి రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. మరి బీసీలలో కూడా ఏబీసీడీ వర్గీకరణ ఉన్నది. మరి అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఏబీసీడీ వర్గీకరణ అమలు చేస్తున్నారు. మరి బీసీ రిజర్వేషన్ వర్గీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నప్పుడు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకు ఉండకూడదు? మరి బీసీలో అన్ని కులాలకు ఎస్సీ వర్గీకరణ ద్వారా న్యాయం జరిగినప్పుడు ఎస్సీలలో కూడా అన్ని కులాలకు న్యాయం చేసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది కదా. దాన్నే కదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ప్రధానంగా వ్యాఖ్యానించింది. బాలగోపాల్ గారు కూడా ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని అనేక వ్యాసాలు కూడా రాసింది కదా. ప్రపంచంలో ఒక ప్రసిద్ధమైనటువంటి మేధావిగా బాలగోపాల్ గారు ఉన్నారు కదా. బాలగోపాల్ గారు చెప్పిన మాటలను కూడా సుప్రీంకోర్టు పరిగణలో తీసుకున్నది కదా. కాబట్టి ఇది బీజేపీ కుట్ర కాదు. సామాజిక న్యాయం కోసం బీజేపీ ముందుకొచ్చి తన వంతు పాత్ర నివర్తించింది. సుప్రీంకోర్టు రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టే విధంగా తీర్పిచ్చింది. ఆ తీర్పులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో వర్గీకరణ అమలు కావడానికి ఒక దారి ఏర్పడింది. ఫైనల్ క్వశ్చన్, మాలల కులాన్ని చెప్పుకునే ధైర్యం చేయకపోవడమే ఎన్నో సమస్యలకి కారణం అని చెప్పేసి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు అంటారు. అది వాళ్ళ అంతర్గత వ్యవహారం. వాళ్ళు చెప్పుకుంటున్నారా, చెప్పుకోవట్లేదా, చెప్పుకుంటే ఏం జరిగింది, చెప్పుకోకపోతే ఏం జరిగింది అనే విషయం అది వాళ్ళు తెలుసుకోవాల్సిన అంశం. అయితే ఎంఆర్పిఎస్ మాత్రం మాదిగ సమాజానికి ఆత్మగౌరవం తీసుకురావాలనే ఒక సంకల్ప బలంతో ముందుకు సాగింది. అందువల్ల తరతరాలుగా మాదిగ అనే పదాన్ని తిట్టుకు పర్యాయ పదంగా ఉపయోగించేవాళ్ళు. మాదిగ అనే పదాన్ని ఒక అంటరాని పదంగా చేసేవారు. మాదిగ అనే పదాన్ని ఒక హీనమైన పదంగా సమాజం మార్చేసింది. అట్లాంటి సందర్భంలో మాదిగ ప్రజలకు ఈ సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురావాలంటే, మాదిగ ప్రజల్లో ఒక బలమైన ఐక్యత తీసుకురావాలంటే, మాదిగ ప్రజలకు ఒక ఆత్మగౌరవం తీసుకురావాలంటే ఈ పేరుతోనే, మాదిగ అనే కులం పేరుతోనే ఉద్యమ నిర్మాణం జరగాలని మందకృష్ణ మాదిగ గారు సంకల్పించి మొదటిసారి తన పేరు పక్కపొంటి మందకృష్ణ మాదిగ అని నామకరణం చేసుకొని మాదిగ దండోరా ఉద్యమానికి రూపకల్పన చేయడం జరిగింది. కృష్ణమాది గారికి ఎప్పుడైతే మందకృష్ణ మాదిగాని పెట్టుకున్నాడో దాని స్ఫూర్తి తీసుకొని వేల మంది, లక్షల మంది తమ పేరు పక్కపొంటి మాదిగానే యాడ్ చేసుకున్నారు. అట్లా పేరు పక్కపొంటి కులం పేరును కలుపుకొని మేము మాదిగాని సగర్వంగా ప్రకటించుకున్న తర్వాత మాదిగ సమాజం యొక్క గౌరవం సమాజంలో విస్తృతంగా పెరిగింది. ఇవాళ రెడ్డి కులస్తులు తమ పేరు పక్కపొంటి రెడ్డి అని పెట్టుకుని ఎంత గర్వంగా మేము రెడ్డి అంతా చెప్పుకుంటున్నారో, ఇవాళ మాదిగలు కూడా తమ పేరు పక్కపొంటి కులం పేరును పెట్టుకొని మేము మాదిగలను గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇది మాదిగ జాతిలో వచ్చినటువంటి గొప్ప సామాజిక విప్లవం. ఇది మాదిగ జాతిలో వచ్చిన గొప్ప సామాజిక మార్పు. కాబట్టి మాదిగలు తమ ఆత్మగౌరవానికి చిహ్నంగానే మాదిగలు చెప్పుకుంటున్నారు. ఒకవేళ ఈ రోజు మాలలు కూడా మేము మాలలని చెప్పుకోవాలనే
అని ఆలోచన చేస్తే వాళ్ళకు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా స్ఫూర్తి కూడా మాదిగలనే విషయం ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. భారత రాజ్యాంగం బాబాసాహెబ్ రిజర్వేషన్ ఇచ్చిన ఏదైతే ఫలాలు ఉన్నాయో మరి ఏ కులాలు వారి వారి జనాభా దామాష ప్రకారం విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, రాజకీయ, సాంస్కృతిక అన్ని రంగాల్లో మరి అన్ని కులాలకి వాటా ఉండాలి, అందరికీ అవకాశాలు రావాలని, ప్రత్యేకంగా ఈ వర్గీకరణ కూడా అన్ని రాష్ట్రాల్లో అమలు కావాలని, మరి ఉమ్మడి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మరి ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఈ 2 రాష్ట్రాలు ముందుగా మరి వర్గీకరణ అమలు చేయాలని, అన్ని వర్గాలకి న్యాయం జరగాలని మా ఎన్ఎన్ మీడియా కేంద్రంగా మేము కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ.